గురుమూర్తి గారు, ముందుగా రెండు అంశాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. అందులో మొదటిది, ఎందుకని జాతీయ సంస్థలేమో అవుట్ అండ్ అవుట్గా ఎన్డీఏకే ఖచ్చితంగా పట్టం కడుతున్న తరుణంలో లోకల్గా సర్వే సంస్థలు మాత్రం ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఇంత గందరగోళం రావడానికి కారణం ఏంటి? ముఖ్యంగా ఇండియా టీవీ కానీ లేదంటే ఎన్డీటీవీ కానీ ఇటు సీ ఓటర్ సర్వే ఇలా అందరి జాతీయ సంస్థలు అన్నీ కూడా కూటమికే ప్లస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఈ డిఫరెన్స్ ఎందుకని మీరు ఎలా తీసుకుంటున్నారు? ఈ డిఫరెన్స్ని మీరు దేన్ని నమ్ముతున్నారు? నాయుడు గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, మహానీస్ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ. నా పేరు నందు అండి. సారీ, నందు. నాయుడు గారు నందు గారు. నో ప్రాబ్లం అండి, ఇట్స్ ఓకే. యా, ప్లీజ్ ప్లీజ్. మేము ప్రజలను నమ్ముకున్నాం. అదేవిధంగా సర్వే సంస్థలు కూడా జాతీయ స్థాయి సర్వేలు కావచ్చు, తర్వాత ఇక్కడ ప్రాంతీయంగా కొన్ని కావచ్చు, దాదాపుగా 48 సర్వేలు కూటమి వస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో చెప్పడం జరిగింది. సరే, సర్వే సంస్థలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మరో 24 గంటల్లో నిజాలు రేపు బయటపడబోతా ఉన్నాయి. అయితే నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు ఈ సందర్భంగా మేము ముందుకు తీసుకురావదలిచాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా ఏర్పాటు చేయటం అలా ఎలా కాదు, కొన్ని సర్వేలు మాకు 120 అని, 110 అని, 100 అని ఏదో రకరకాలుగా చెప్పారు. నేను ఈ రోజు చెప్తున్నా కాన్ఫిడెంట్ గా 151 ప్లస్, అది 160 165 వెళ్తే చెప్పలేదు. ఎందుకంటే మేము క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళం. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తం కూడా నేను బీసీ ఫెడరేషన్ నుంచి మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగాం. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేశాం. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసుకుని ఆ రకంగా ఓటింగ్ శాతం కూడా పూర్తి చేసుకున్నాం. దానికి కారణం ఏంటంటే మీరు అనొచ్చు, ఆ రోజున మేము ఓడిపోయినప్పుడు 2019లో మేమేం తప్పులు చేయలేం. ఒక అవకాశం అన్నారు, నవరత్నాలు అన్నారు, తండ్రి లేని బిడ్డ అన్నారు, బాబాయ్ చనిపోయాడు అన్నారు, అధికారంలోకి వచ్చారు. కానీ ఈ రోజున చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు ఆ రోజున అధికారంలో వచ్చే ముందు, నేను ఏదైతే చెప్తున్నానో ఆ చెప్పిని చేస్తేనే నేను ఒకటి అడుగుతానని చెప్పాడు. అది రాజధాని కావచ్చు, పోలవరం కట్లు కావచ్చు, అదేవిధంగా మద్య నిషేధం కావచ్చు, కడప ఉక్కు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, సిబిఎస్ రద్దు కావచ్చు, ఇట్లా అనేక విషయాల మీద ఆయన చెప్పారు. కానీ ఏది కూడా ఆయన ఏదైతే ప్రత్యేక హోదా అన్నాడో ఏ విధంగా ఏ రోజు దాని గురించి మాట్లాడాల. ఇక ఈ విషయాలు, రాజధాని అంటే మరి చంపేశారు, రాజధాని పోలవరాన్ని ముంచేశారు, మొత్తం వ్యవస్థలన్నీ కూడా ఆయన ఎంత భయంకరంగా అణిచివేశాడు. వ్యవస్థలనే అంత భయంకరంగా అణిచివేశాడు. అన్ని శాఖల్ని, అన్ని ప్రజల్ని, వివిధ వర్గాల్ని ఆ అణిచివేతతో ఈ రోజున వాళ్ళందరూ కూడా ఒక ఊవెచ్చిన లెగిసిపడి వచ్చి ఓటింగ్ వచ్చారు. గతంలో కంటే ఈ రోజున మరి ఓటింగ్ శాతం పెరగటం విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు అంటే మీరు అనుకోవచ్చు అణిచివేత అంటే ఏం చేశారండి అనుకోవచ్చు. ఇవాళ చాలా మంది అనుకుంటున్నారు, అంటే వైసీపీ నాయకులు అనుకుంటున్నారు మేము నవరత్నాలు ఇచ్చేసామో, నవరత్నాలు ఇదో తారక మంత్రం అనుకుంటున్నారు. ఏ విధంగా ఇద్దండి? సంక్షేమం అంటే అభివృద్ధి జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మోసగారి సంక్షేమం చేశారు. ఎందుకంటే ఆయన ఏదో 5,000 10,000 ఇచ్చి ఇంకొక పక్కన నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, అదేవిధంగా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచారు, ఆర్టీసీ పెంచారు, అదేవిధంగా గ్యాస్, డీజిల్, పెట్రోల్, ఏదైనా ఇంటి పన్ను, పొలం పన్ను, చెత్త పన్ను, ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, పన్నులు వేశారు. గృహిణి ఇంట్లో ఒక బడ్జెట్ చూసుకుంటారు. గృహిణి, ఆ గృహిణికి తెలియదు ఈ బాధలన్నీ, ఈ కష్టాలన్నీ. రోజువారీగా ఖర్చు పెట్టేటువంటి ఆ మహిళ ఏ విధంగా కుటుంబం నడుస్తుందో తెలియదా? కాబట్టి ఈ విషయంలో కొంతవరకు మీరు సక్సెస్ అవ్వగలిగినట్లే కనిపించింది. అంటే అభివృద్ధి అనేది అవసరం రాష్ట్రానికి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంతవరకు చాలా వరకు ఖచ్చితంగా కూటమి సక్సెస్ అవ్వగలిగింది. ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేవలం సంక్షేమం మాత్రమే కాదు, అభివృద్ధి అవసరం అనే అంశాన్ని. కాకపోతే ఇప్పుడు అంటే నేను అడిగేది ఏంటంటే ప్రధానంగా ఈ డిఫరెన్స్కి కారణం ఏంటి అనేది మీరు ఎలా ఎస్టిమేట్ చేసుకుంటున్నారు? అంటే జాతీయ సంస్థలు అన్నీ అవుట్రైట్గా మీకే ఇస్తున్నాయి, పాజిటివ్గా ఇస్తున్నాయి, స్థానికంగా ఉన్నటువంటి కొన్ని సంస్థలు మాత్రం ఎందుకని ఇలా మిక్స్డ్ ఒపీనియన్స్ రావడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు?
అంటే నేను ఒకటే అనుకుంటున్నా, ఇవాళ ఇవాళ ఈ సర్వే చేసేటువంటి సంస్థలు కూడా ఒక క్రెడిబిలిటీ లేకుండా పోయింది. ఎవరికి కావాల్సిన సర్వే వాళ్ళు చేసుకుంటామన్నారు. నేను చెప్తున్నానండి ఖచ్చితంగా ఈ డిబేట్ లో కూర్చుని, రేపు ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో మేము అత్యధిక సీట్లతో మేము గెలవబోతా ఉన్నాం. ఇది కనుక తప్పు అయితే మళ్ళీ నేను ఎప్పుడు జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎందుకంటే మేము గ్రామీణ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మొత్తం కూడా తిరిగినప్పుడు, వివిధ వర్గాలను కలిసినప్పుడు వాళ్ళ యొక్క మనోభావాలు కానివ్వండి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానివ్వండి తీసుకున్న మీదట ఖచ్చితంగా చెబుతున్నాం 150+ వస్తే రేపు ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. సర్వే సంస్థలు మరి రకరకాలుగా చెబుతా ఉన్నారు, ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు చెబుతా ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం ఎన్డీఏకి తీర్పిచ్చారు. తీర్పు ఇవ్వడానికి కారణాలు కూడా ఉండే, అనేక కారణాలు ఈ రాష్ట్రంలో. ఇవాళ ఒక పక్కన పన్నులు, ఇంకొక పక్కన అప్పులు. ఏంటి ఈ రాష్ట్రంలో ఏం సాధించారు? ఒక పక్కన మద్యంతో ఈ రాష్ట్రంలో 55,000 మంది చనిపోయారు, 30 లక్షల మంది కిడ్నీలు, లివర్లో పక్షవాతం కట్టి చూపుపోయింది. అదే విధంగా గంజాయి మత్తులు యువత అంతా ఉగిపోతా ఉన్నారు, ఉద్యోగాలు లేవు, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు, యువత ఇబ్బంది పడతారు. పండినటువంటి పంట ఏదైతే ధాన్యం ఉందో, ధాన్యం అమ్మితే 3 నెలలకు కూడా డబ్బులు రాకపోతే రైతు ఏ విధంగా మరి వ్యవసాయం చేసుకుంటున్నాడో ఇవాళ ప్రభుత్వం ఆలోచించుకోవాలి, అధికారులు ఉండవు ఆలోచించుకోవాలి. ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. కాబట్టి అంతేకాదు, ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందినటువంటి 130 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. 1,14,000 కోట్ల నిధులు దారి మళ్లించారు. ఇవాళ మాకు వాళ్ళు నవరత్నాలు అంటున్నారు. అసలు మాకు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా రావాల్సినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ పక్కదో పట్టించేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెబుతారు, ఎవరైతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా గాని, విద్యాపరంగా గాని మరి అనేక రకాలుగా వెనకబడి ఉంటారు, వాళ్ళ కోసం ప్రత్యేకమైన నిధులు కార్యక్రమాలు చేయమంటే ఇవాళ కార్పొరేషన్ ద్వారా ₹1 ఇచ్చారు చెప్పనండి. ఎస్సీబీసీ, ఎస్టీ, మైనారిటీ ఈ అంశాలన్నీ ఖచ్చితంగా ఎన్నికల సమయంలో మీరు చెప్పారు. ప్రజలు మరి తమ అభిప్రాయాన్ని నిక్షిప్తం చేస్తున్నారు ఈవీఎంలో. రేపే పెద్ద సమయం లేదు కాబట్టి చూద్దాం. ఒకసారి నేను వెంకటేశ్వర రెడ్డి గారితో నేను ఒకటే చెబుతున్నాను సార్, నందు గారు చెప్పండి, మళ్ళీ చెబుతున్నా, ఖచ్చితంగా కూటమి గెలవబోతా ఉంది. లేకపోతే మళ్ళీ నేను రాజకీయాల గురించి మాట్లాడడం, రాజకీయాల్లో కూడా ఉండదాం. ఓకే, అంటే అది రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఎలా చూస్తున్నారు ఈ కాన్ఫిడెన్స్ ని? గురుమూర్తి గారికి నేను రాజకీయాల్లో కూడా ఉండను, ఒకవేళ రేపు కనుక కూటమి రాకపోతే అంత కాన్ఫిడెన్స్ ఉంది మాకు అని చెప్తున్నారు. అండ్ ఈ డిఫరెన్స్ ఆయన వ్యక్తిగతమైన కాన్ఫిడెన్స్, ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం. అది ఆయన రాజకీయాల్లో ఉంటారా ఉండరా అనేది ఆయన తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటది. అంటే ఇది కేవలం గురుమూర్తి గారి కాన్ఫిడెన్స్ మాత్రమే కనిపించట్లేదు, కూటమిలో ఇలాంటి కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. కూటమిలో ఓవరాల్ గా చూస్తే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రేపు జరగబోయే రిజల్ట్స్ లో ఖచ్చితంగా కొన్ని రాజకీయ పార్టీలు మూతపడబోతున్నాయి. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ ఎన్నికల తర్వాత కొన్ని పార్టీలు పోటీ చేయలేవు, ఇక రాజకీయాల్లో ఉండవు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది పార్టీలే ఉండనప్పుడు ఇక అందులో ఉన్న కార్యకర్తలు ఎలా ఉంటారు? వాళ్ళు కూడా ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే. దాని సంగతి అట్లా పక్కన పెడితే ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది వాళ్ళు అది చేయలేదు, వీళ్ళు ఇది చేయలేదు అనేది చెప్తున్నారు. ఒక సమస్య వస్తే పలానే వాళ్ళు ఆ సమస్య ఇలా చేశారు, అలా చేశారని చెప్పినప్పుడు అధికార పార్టీ మీద ప్రతిపక్షాలు విమర్శించడం అనేది సహజం. కానీ మేము అధికారంలోకి వస్తే దాన్ని ఎలా పరిష్కరిస్తామో వివరించాల్సిన పరిస్థితి ప్రతిపక్షాలకు ఉంటది. ఆ గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మేము ఇలా చేశాము అని చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటది. ఈ రెండిటికి ఆన్సర్ లేనప్పుడు ఊరికే జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికే విమర్శించుకుంటూ, మా పార్టీని విమర్శించుకుంటూ ఏదో దాని వల్ల ఓటు బ్యాంక్ సాధిద్దాం అనుకోవటం భ్రమ మాత్రమే. మేము క్లియర్ గా చెప్తున్నాం, మేము అయిపోయింది, ఓట్లు వేసేసారు కాబట్టి ఇంకా ఇప్పుడు ఉండదు ఎవరు ఏ స్టేట్మెంట్స్ ఇచ్చినా. మరి అదే నేను చెప్పేది కూడా అదే. నేను అడిగిన అంశానికి చెప్తారా? అంటే జాతీయ స్థాయిలో వచ్చిన సర్వేలకి ఇక్కడికి ఎందుకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది? వైసీపీ నాయకులు లోకల్ సర్వేల ఆధారంగా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, బట్ ఎక్కువ జాతీయ సంస్థలు అన్నీ కూడా, చాలా క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు అన్నీ కూడా ఎన్డీఏ కూటమి వైపే చెప్తున్నారు కదా ఎగ్జిట్ పోల్స్ విషయంలో.
ఒక విషయం మీరు ఇక్కడ నేను వివరిస్తాను మీ ద్వారా, ప్రజలకు గాని వీక్షకులకు గాని అక్కడ ఉన్న ప్యానెల్లో సభ్యులకు గాని వివరిస్తాను. మీరు ఒకసారి దాన్ని కూలంకుషంగా వినండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాష్ట్రంలో టీవీ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా టీమ్స్ కావచ్చు, సర్వే సంస్థలు కావచ్చు, పేపర్స్ కావచ్చు, 2 భాగాలుగా విడిపోయినాయి. ఈ 2 భాగాలని ఎవరికి వాళ్ళు పెంచి పోషిస్తున్నారు, ఇది వాస్తవం. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ గతంలో ఉన్న సర్వే సంస్థలు కావచ్చు, ఇప్పుడున్న సర్వే సంస్థలు కావచ్చు, క్లియర్ కట్ గా కాన్స్టెంట్ గా 2 సార్లు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పి వాళ్ళ ప్రిడిక్షన్ సక్సెస్ అయిన సంస్థ ఒక్కటైనా ఉందా? ఇన్ని సంస్థల్లో వరుసగా 2 సార్లు వాళ్ళ ప్రిడిక్షన్ సక్సెస్ అయిన సంస్థలు ఉన్నాయా? ఇక్కడ ఏంటంటే, ఒకసారి గూట్లో రాయేస్తారు, మేం చెప్పింది జరిగిందంటారు, తర్వాత ఏదో పార్టీని పట్టుకుంటారు, ఆ పార్టీ ద్వారా మేము సర్వే చేస్తామని చెప్తారు, కొంత ఫండ్ సేకరిస్తారు, చేస్తారు, తర్వాత అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఈ సర్వే సంస్థలు 3.5 కోట్ల మంది ప్రజలు ఓట్లేస్తే 3.5 కోట్ల మంది ప్రజల ఓట్లలో ఏ సర్వే సంస్థ అయినా 1% లోపే శాంపిల్స్ తీసుకుంటున్నాయి. 1% లోపే శాంపిల్స్ తీసుకుంటున్నాయి. ఆ 1% తీసుకుంటే ఒక్కొక్క చోట ఆ 1% మొత్తం వాళ్ళు తగలొచ్చు, ఒక్కొక్క చోట వేరు వేరు అభిప్రాయాలు కలిగిన వాళ్ళు తగలొచ్చు. నేను ఏమంటానంటే, ప్రజల దగ్గర కూలంకుషంగా ఏ సంస్థ అయినా సరే, ఇప్పుడు సర్వే సంస్థలు చెప్పే సి ఓటర్ సర్వే అంటారు, టైమ్స్ నౌ అంటారు, ఇండియా టుడే అంటారు, లోకల్ సర్వే సంస్థలు అవ్వచ్చు, ఛానల్స్ అవ్వచ్చు, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 71,000 పోలింగ్ బూత్ కేంద్రాల్లో మీకు ఎంత మందితో కనెక్షన్ ఉంది? మీరు చెప్పే సంస్థ నియోజకవర్గం పేరు, మండలం పేరు, ఆ ఊరి పేరు, ఆ బూత్ నెంబరు చెప్పి గత ఎన్నికల్లో ఎవరికి ఎంత మెజారిటీ వచ్చింది, అక్కడ సామాజిక వర్గాలు ఏమున్నాయి, ఇక్కడ ఇప్పుడు ఎటు ఓటేస్తారనేది చెప్పే ధైర్యం, దమ్ము, సాహసం ఏ సర్వే సంస్థకైనా ఉందా? ఊరికే గాల్లో ఏదో ప్రిడిక్షన్ చెప్పినట్టు చెప్పేసి జరిగితే జరగవచ్చు, లేకపోతే లేదు, ఓ 10-20 సీట్లు అటు ఇటు చెప్తారు, అది జరగవచ్చు, జరగకపోవచ్చు. గతంలో మనం చాలా మందిని చూసాం, పెద్ద పెద్ద సర్వే సంస్థలే చూసాం. పోల్స్ అన్నిటిని కూడా అసలు ఈ అభిప్రాయాలన్నిటితో అనవసరం, రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రజాభిప్రాయం ముఖ్యం. అఫ్ కోర్స్, అంటే అదే ఫైనల్ అండి, ఎవరైనా అదే ఫైనల్. కాకపోతే ప్రజాభిప్రాయం ముఖ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో 3.5 కోట్ల మంది ఓట్లేస్తే కొంతమంది సంస్థలు 1%, 0.5% శాంపిల్ తీసుకొని చెప్పడం ఏంటండి? అంటే మీరు చెప్పిన దాంట్లో నేను ఒక విషయానికి అగ్రి అయ్యేది ఏంటంటే, చాలా సంస్థలు, అంటే సంస్థలు, ఈ సర్వే సంస్థలు కానీ లేదంటే ఈ ఛానల్స్ కానీ చాలా వరకు కూడా ఆయా పార్టీలకి పాజిటివ్గా ఉన్నమాట వాస్తవమే, చాలా సంస్థలు అనేది. కానీ జాతీయ సంస్థలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏదో ఒక పార్టీకి కొమ్ముగాయాల్సిన అవసరం ఏమొస్తుంది? సరే, ఏదో 1-2 సంస్థలు వస్తే ఉండొచ్చేమో, నేను కాదంటలేదు. బట్ ఎక్కువ నంబర్ ఆఫ్, ఇప్పుడు ఒక 10 సంస్థల్లో 8 సంస్థలు ఒకే రకమైన తీర్పుని చెప్తున్నాయి కదా. ప్లీజ్ నన్ను అదే చెప్పనివ్వండి. ఇక్కడ 10 సంస్థల్లో ఏ సంస్థ కూడా లోకల్ పార్టీల కొమ్ముగాయల. ఎన్డీఏ కూటమి కట్టడం వల్ల, బీజేపీ పార్టీ అక్కడ ఉండడం వల్ల అధికార పార్టీకి, ఇప్పుడు మీ గతంలో ఉన్న జాతీయ పార్టీ సర్వే సంస్థలన్నీ మీరు యూపీఏ ఉన్నప్పుడు కూడా గమనించండి, జాతీయ ఛానల్స్ గాని జాతీయ పార్టీ సర్వేలు గాని అధికార పార్టీకి ఎప్పుడు వ్యతిరేకంగా చెప్పలా. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రిజల్ట్స్ వచ్చే క్షణం ముందు వరకు కూడా యూపీఏ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది, మన్మోహన్ సింగే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఏది క్షణం ముందు వరకు కూడా. తర్వాత చూస్తే అడ్రస్ లేదు, యూపీఏ అడ్రస్ లేదు. ఏ సంస్థల అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏ సంస్థలు చెప్పవు. జాతీయ పార్టీ, ముఖ్యంగా జాతీయ పార్టీ ఛానల్స్ గాని, జాతీయ లెవెల్లో పనిచేసే వాళ్ళు గాని, ఆ చట్టాలన్నీ జాతీయ స్థాయిలో ఆ ప్రభుత్వం చేతిలో ఉంటాయి కాబట్టి లేనిపోని వ్యతిరేకత తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి చెప్పరు. ఒకటి, ప్రజాభిప్రాయం ఖచ్చితంగా సఫర్ అయిన వాడు సైలెంట్ ఓటేస్తాడు.
మేము ఎందుకు మేము అంటే అదే సమస్య కాదు. మీ మా వాయిస్ రేషన్ కట్ అవుతుంది. యా. మేము క్లియర్ గా మేము అవలంబించిన విధానం, పరిపాలనలో మేము అవలంబించిన విధానం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ గానీ, వాలంటీర్ వ్యవస్థ గానీ, సచివాలయ వ్యవస్థ గానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు గానీ, ఈ పథకాలు డైరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చాము. ఇప్పుడు సమాజంలో మొత్తం నేను రాజకీయాల్లో 6 ఎలక్షన్స్ నుంచి ఉన్నాను. 6 అసెంబ్లీ ఎలక్షన్స్ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఒక గ్రామ స్థాయి నుంచి గాని, ఒక మండల స్థాయి నుంచి గాని వచ్చేవాళ్ళు ఎవరు కూడా మా ఊరికి స్కూల్ లేదనో, మా ఊరికి కాలనీ లేదనో, మా బజారుకు రోడ్ లేదనో, మా వీధికి బోరింగ్ లేదనో ఒక్కడ రావట్లేదు. ఇది నిజం చెప్తున్నాను నేను. పార్టీ లేవన్నా గాని ఒక్కడ రావట్లేదు. అక్కడ దాకా వచ్చి మా దగ్గర ఉన్న 5 నిమిషాలు 10 నిమిషాల సమయాన్ని మా అబ్బాయికి ఉద్యోగం రాలేదండి, కొద్దిగా చెప్తారా, లేదు మాకు డీలర్షిప్ ఇవ్వలేదండి, మాకు ఇళ్ల స్థలం రాలేదండి, ఇండివిజువల్ బెనిఫిట్స్ అడుగుతున్నారు. ఇండివిజువల్ బెనిఫిట్స్ అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈ రోజు ప్రజలు ఇండివిజువలైజ్ అయిపోయారు. ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీలో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండే పరిస్థితి ఉంది. ఇండివిజువలైజ్ అయిన తర్వాత ఇండివిజువల్ బెనిఫిట్స్ మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. ఇండివిజువల్ బెనిఫిట్స్ నుంచే వాళ్ళ ఓటు ప్రభావం ఉంటది. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి ఏ విషయాలు ఇంపాక్ట్ చూపించాయనేది రేపు చూద్దాం మనం. అంటే నాకు ఈ విషయంలో అభిప్రాయం నేను తీసుకుంటున్నాను, సంస్థల విషయంలో నేను అభిప్రాయం తీసుకుంటున్నాను. ఏమండి, నా అభిప్రాయం చెప్తున్నాను. పెద్దలు టీడీపీ వారు చెప్పిన అభిప్రాయాన్ని మీరు పూర్తిగా విన్నారు. అట్లానే మా అభిప్రాయాన్ని కూడా మీరు వినమని చెప్తున్నాను, విన్నమించుకుంటున్నాను. సమయం ఇచ్చాను కదా మీకు, నేనేం ఇవ్వనని చెప్పండి. చెప్పండి మీరు చెప్పాలి. మా కాన్ఫిడెన్స్ ప్రజలు మా పరిపాలనా విధానాన్ని చూసి, మేమిచ్చిన సంక్షేమాన్ని చూసి 100% మా వైపు ఉన్నారు. మీరు రేపొద్దున ఓపెన్ అవ్వగానే ఇప్పటి వరకు బ్యాలెట్ ఓట్ల గురించి వీటన్నిటి గురించి ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడే మాటలు మొత్తం, వాళ్ళు విమర్శించే విమర్శలు స్థూలంగా నేను గమనించింది ఒకటే, వాళ్ళు క్లియర్ కట్ గా ఈ 5 ఏళ్లలో వాళ్ళు చేసిన పని ఏంటంటే జెండాలు జత కట్టడం, కులాలను కలుపుకోవాలని చూడటం, పార్టీలను కలుపుకోవాలని చూడటం, ప్రచారం మీద ఎక్కువ ధ్యాస పెట్టడం, ప్రభుత్వాన్ని విమర్శించే దాని మీదే టైం అంతా పెట్టడం. వాళ్ళు టైం అంతా దీనికి పెట్టారు తప్పితే వాళ్ళు మేనిఫెస్టో విషయంలో గాని, అధికారంలోకి వస్తే ప్రజలకు మేము ఏ విధంగా పరిపాలిస్తారనే విషయంలో గాని, ఏవి పథకాలు ఇస్తారనే విషయంలో గాని, ఏం చేస్తారనే విషయంలో వాళ్ళు ఎక్కడా దృష్టి పెట్టలేదు. అదే నేను అనేది వెంకటేశ్వర రెడ్డి గారు, అదే నేను చెప్తున్నాను. సరే, దృష్టి పెట్టలేదు. ఏ అంశాలు ఎవరి ఓటు మీద ప్రభావం చూపించాయనేది మనం డిస్కస్ చేద్దాం కొంచెం డీప్ గా, రేపు మాట్లాడుకుందాం. రేపు సమయం ఉంది కాబట్టి మాట్లాడుకుందాం. క్లియర్ కట్ గా రేపు ఉదయం నుంచి నేను అన్ని ఛానల్స్ లో ఆల్రెడీ ప్రతి ఛానల్ కి 1 అవర్ కాడికి నేను అన్ని ఛానల్స్ లో ఉన్నాను. రేపు ఉదయం డిబేట్ లో ఉంటాను. ఖచ్చితంగా ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాం. స్టార్టింగ్ రౌండ్ నుంచి ఎండింగ్ వరకు మేము వన్ సైడెడ్ గా అధికారంలోకి రాబోతున్నాం. గతంలో కంటే అత్యధిక స్థానాల్లో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో కంటే అత్యధిక స్థానాల్లో ప్రజలు మా వైపు ఉన్నారనేది మా విశ్వాసం. రేపు మాట్లాడదాం ఖచ్చితంగా, మీతో నేను మాట్లాడతాను. కోటేశ్వర్ రైట్. శివభారతి గారు, ముందుగా మీరు అంటే ఇప్పుడు ఇటు టీడీపీ నుంచి వైసీపీ నుంచి మాట్లాడారు, వాటితో పాటుగా నేను అడిగిన ప్రధాన అంశం గురించి మీరు ఒకసారి మీ అభిప్రాయం చెప్తారా? ముందుగా నందుగారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మహాన్యూస్ వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీరు జాతీయ సంస్థలు అన్ని కూటమికి అనుకూలంగా ఇచ్చాయని అన్నారు, అంతే కదా? అంటే లోకల్ గా ఉన్నటువంటి సంస్థలకి జాతీయ సంస్థలకి డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అనేది, అంటే మీరు ఎలా చూస్తున్నారు ఆ డిఫరెన్స్ అనేది? ఎందుకంటే లోకల్ గా కొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఇస్తున్నాయి, జాతీయ సంస్థలు మెజారిటీ సంస్థలేమో కూటమికి అనుకూలంగా ఇస్తున్నాయి కదా అని. ఇప్పుడు నేను ఒకటి ఇందాక ఇది చెప్పే ముందు, అంటే లోకల్ సంస్థలు కూడా కూటమికి అనుకూలంగా చాలా ఇచ్చాయండి. కేకే ఒకటి, రైట్ ఒకటి, అట్లా చాలా సంస్థలు కూడా ఇచ్చాయి కూటమికి అనుకూలంగా. అలాగే నేషనల్ సంస్థలు వాళ్ళకు ఉన్న శాంపిల్స్ ప్రకారం ఇప్పుడు
పాదయాత్ర వెంకటేశ్వరరావు గారు అంటున్నారు వాళ్ళు తీసుకునే శాంపిల్స్ బేస్ చేసుకొని సర్వేలు నమ్మడం అనవసరం అని. సో ఆయన ఇంత స్టేట్మెంట్ ఇచ్చిన పెద్ద మనిషి మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు నెలకొక సర్వే చేసుకుని 50 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మార్చారో చెప్పాలి. అసలు సర్వేల మీద నమ్మకం లేని వాళ్ళు సర్వేలే జీవితంగా 5 ఏళ్ళు ఎందుకు బతికారో చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే పార్టీలు మూతపడటం ఖాయమంట. అది నిజమే. వైఎస్ఆర్సీపీ పార్టీ మూతపడుతుంది. జెండాలను జతకట్టడం మా అజెండా అయితే జగన్ కి పాడి కట్టడం జరిగింది, అయిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ క్లోజ్ అయిపోయింది. సో అది రేపు మీకు కూడా తెలిసింది, అన్ని డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి రేపు మాట్లాడుకుందాం అది. ఇంకొకటి ఆయన టికెట్స్ గురించి ఏదో టికెట్స్ మార్చారు కదా, ఇండివిజువల్ బెనిఫిట్స్ అంటే జనాల్ని ఎలా చేశారంటే వీళ్ళు విభజించి పాలించని ఒక బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టిన ఒక విధానాన్ని వీళ్ళు అనుసరిస్తూనే ఉన్నారు ఇప్పటికీ. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విభజించి పాలించడం అనేది, ఊరందరితో ఒక దారి అయితే ఉలిపికట్టతో ఒక దారి అని నేషనల్ సర్వేస్ అన్ని కూటమికి అనుకూలంగా చెప్తున్నాయి, వీళ్ళు మాత్రం మేమే అనుకూలం అంటారు. ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అధికార పార్టీకి ఎవరు వ్యతిరేకంగా చెప్పరు. సరే మీ పాయింట్కే వద్దాం, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎవరు చెప్పరు. లోకల్ ఛానల్స్ మరి ఎందుకు చెప్పాయి కదా, మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది, లోకల్ సర్వే సంస్థలు బోలెడు చెప్పాయి, దాదాపు 10 నుంచి 15 లోకల్ సంస్థలు చెప్పాయి, మీకు అనుకూలంగా కొన్ని సంస్థలు చెప్పాయి. సో ఇప్పుడు నేషనల్ మీడియాని తీసేయండి, నేషనల్ మీడియా అంటే బీజేపీ సెంట్రల్ లో ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటారు. మరి అదే ఫార్ములా ఇక్కడ వర్కౌట్ అవ్వాలి కదా, లోకల్ సంస్థలు కూడా మీరు అధికారంలో ఉన్నారు, మీకు ఫేవర్ గా చెప్పాలి కదా, మరి ఎందుకు చెప్పలేదు? చాలా సంస్థలు చెప్పలేదు. ఎందుకు చెప్పలే అంటే జనం పల్స్ వాళ్ళు పసిగడతారు అంతే. 71 పోలింగ్ బూతుల్లో శాంపిల్ తీసుకున్నారా, వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యారా, ఏం అక్కర్లా, అన్నం అంతా ఉడికిందా అంటానికి ఒక మెతుకు చాలు, అన్నాన్ని మొత్తాన్ని పట్టుకొని పిసుకక్కర్లేదు. సో ఇప్పుడు అది అంత పెద్దవాళ్ళకి మేము చెప్పాల్సిన అవసరం లేదు. సర్వే సంస్థలు ఏ డేటాబేస్ మీద వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ శాంపిల్స్ ఏ కేటగరైజేస్ లో తీసుకుంటారు, వాళ్ళకు ఒక అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు అదే పనిగా చేస్తారు. ఇంకొకటి ఛాలెంజ్ కూడా అన్నారు, ఏ సర్వే సంస్థ అయినా 2 సార్లు వాళ్ళు చెప్పిన ప్రిడిక్షన్ కరెక్ట్ అయిందా? కేకే సంస్థ చెప్పింది కదా, గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 153 పైన వస్తాయని చెప్పింది, 151 మీకు వచ్చినాయి. టీడీపీకి 20 నుంచి 25 వస్తాయండి, 23 వచ్చినాయి. కేకే సంస్థ ప్రిడిక్షన్ కరెక్టేగా. తెలంగాణ ఎన్నికల గురించి చెప్పింది, అది కరెక్టేగా. ఇప్పుడు అలాగే ఆంధ్ర గురించి చెప్తుంది, అలాగే తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి సమస్యలు రైజ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళు అలాగే చెప్పారు కదా, గత ఎన్నికల్లో ప్రిడిక్షన్స్ వాళ్ళ దగ్గరగా ఉన్నాయి, వాళ్ళ డేటా అనాలిసిస్ దగ్గరగా ఉంది. వాళ్ళకి తెలిసినంత స్థాయిలో వాళ్ళు చదువుకున్న స్థాయిలో వాళ్ళు సేకరించిన శాంపిల్స్ తీసుకున్న విధానాన్ని వాళ్ళు ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ తో వెళ్ళారు. అది రేపు రిజల్ట్ తర్వాత వాళ్ళు దగ్గరగా ఉన్నారా, మరీ దూరంగా ఉన్నారా, వాళ్ళు తీసుకున్నది ఏంటి అనేది తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది, మనం ఎలా పనిచేసాం, ఈసారి ఇంకెలా పనిచేయాలని వాళ్ళకు కూడా తెలుస్తుంది. అసలు సర్వేలే తప్పు, అసలు సర్వేలు తీసుకోకూడదు అని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సర్వే తీసుకోకూడదు. ఆయన అక్కడ ఏదో ఇండివిజువల్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుతున్నారు. జనాలను విడగొట్టి వాళ్ళకేదో పథకాలు ఇచ్చి వాళ్ళకేదో డబ్బులు ఇస్తే డబ్బులకి ఆశపడే వాళ్ళలాగా జనాల్ని చేశారు. అంటే వీళ్ళేదో ఒక రాజులాగా ఒక భిక్ష ఇస్తే వీళ్ళు దేహి అని అడుక్కున్నట్టు ప్రజల్ని ఆ కోణంలో చూశారు తప్పితే ఎంపవర్ చేసే కోణంలో చూడలేదు. అది ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళు పెద్ద రాజుల్లాగా మేము ఇస్తాం, మీకేం కావాలో మీరు తీసుకోండి, మీరు ఎంజాయ్ చేయండి, మేము ఎంజాయ్ చేస్తాం. ఇదేనా పరిపాలన అంటే? పథకాలు ఇవ్వడమే పరిపాలన కాదు, బటన్ నొక్కడమే పరిపాలన కాదు. ఈ రోజు అందరూ తెలుస్తుంది. రోడ్లు లేవు, పోలవరం లేదు, రాజధాని అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధాని ఉండేది, విడిపోయాక కూడా 10 ఏళ్లు మనకు ఉమ్మడి రాజధానికి ఇచ్చారు, అది చెల్లిపోయింది కాలం. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఈ 5 సంవత్సరాలు రాజధాని గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి ఈ రోజు మనకు రాజధాని లేకుండా అసలు సిగ్గుచేడు అనమాట. రాష్ట్రంలో ఒక రాజధాని కట్టుకోలేని అసమర్థ నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారని చెప్పుకోవడానికి. ఇప్పుడు రేపు తీర్పు మీద ఈ అంశం కూడా ఆధారపడే ఉంది. ఒకవేళ కనుక టీడీపీ గెలిస్తే, కూటమి గెలిస్తే ఓకే, ఎలాగో అమరావతిలో ఉంటుందని చెప్తున్నారు. ఇన్ కేసు వైసీపీ కనుక వాళ్ళు వస్తే అడగడానికి కూడా ఉండదేమో కదా అమరావతి గురించి.
ఎందుకంటే వైజాగ్ వెళ్ళిపోతామని చెప్పారు ఎలక్షన్స్కి ముందే. సరే, ఆ అంశాలు మనం తర్వాత డిస్కస్ చేద్దాంలేండి. రైట్. ఏదో ఒకటి ఎనీ ప్లేస్ ఒక రాజధాని అనేది చేయలేదు కదా, ఆథరైజ్డ్ చేయలేదు. గత ప్రభుత్వం వచ్చి ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రాంతాలు మార్చుకుంటా పోతే రాజధానులు అవ్వవు. ఒక స్టాండిటీ ఏది, ఒక స్టాండిటీ లేదు. ఈ రోజు రాజధాని ఒక అనాథ లాగా అయిపోయాం మనం. రాష్ట్రంలో ఒక రాజధాని లేని రాష్ట్రంగా అనాథలుగా మిగిలిచ్చారు ఈ రోజు. ఈ అంశాల గురించి మరింత లోతుగా రేపు మాట్లాడదాం శివపార్వతి గారు. కోటేశ్వర గారు, మీరు విన్నారు అంటే ఈ ప్రధానంగా సర్వే సంస్థలకు సంబంధించిన విషయంలో అభిప్రాయాలు విన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారేమో అసలు వీటికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవాళ రేపు అన్ని ఇలా ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకున్నారు కాబట్టి, వాళ్ళ సర్వేలు ఉన్నాయి కాబట్టి మనకి అంత క్రెడిబిలిటీ లేదు, ఈ సంస్థలకి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. నిజంగానే అసలు ఇప్పుడు వచ్చిన ఏ సర్వేని మనం పరిగణలోకి తీసుకోలేమా? అసలు సర్వే సంస్థల క్రెడిబిలిటీ ఎంత అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది కదా ఈ సందర్భంలో. గతంలో జరిగినటువంటి ఎన్నికలు రాష్ట్రాలైనా లేకపోతే కేంద్ర లోక్సభ ఎన్నికలైనా కానీ అనేక సంస్థలు బోల్తా పడినటువంటి పరిస్థితుల్లో ఈ సర్వేలకు లేదా ఎగ్జిట్ పోల్స్ కి మన దేశంలో విశ్వసనీయత లేదు అనేటువంటి అభిప్రాయం కలిగిన వాళ్ళలో నేను ఒకరిని. అనేక సందర్భాల్లో గతంలోనే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే పశ్చిమ దేశాల్లో ఉన్న మాదిరి ఓటర్లు బహిర్గతం కావటం అనేటువంటిది భారతదేశంలో కానీ లేదా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ అటువంటి ఇది ఆ టెండెన్సీ కానీ అటువంటి వాతావరణం కానీ లేదు అనేది ముందు మనం గమనించాలి. అందుకని వీటికి ఉన్నటువంటి శాస్త్రీయత ఎంత అంటే, ఇప్పుడు ఏ సర్వే సంస్థలైనా, జాతీయ సర్వే సంస్థలైనా లేదా స్థానిక సంస్థలైనా ఒక ప్యాటర్న్ ని పాటించేటప్పుడు 4 సీట్లు లేకపోతే 5 సీట్లు లేకపోతే 4% 5% ఓట్లు తేడా ఉంటే ఉండొచ్చు. కానీ అలా కాకుండా ఒక సంస్థ ఏమో పూర్తిగా ఏకపక్షం, మరొక సంస్థ మరొక పార్టీకి ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది దాని ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటనేటువంటిది ఒకటి. ఇప్పుడు నిన్న ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి జాతీయ స్థాయిలో మీరు చెప్పారు జాతీయ వాటికి ఏముంటది అని. రాజస్థాన్ లో 25 సీట్లు ఉంటే 33 సీట్లు బీజేపీ గెలుచుకోబోతోందని చెప్పేసి చెప్పింది ఒక జాతీయ సంస్థ. అదేవిధంగా బీహార్ లో ఎల్జేపీ పోటీ చేసినటువంటి స్థానాలు 5 అయితే 4 నుంచి 6 గెలవబోతోందని చెప్పేసి ఒక జాతీయ సంస్థ చెప్పింది. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నాయి మొత్తం 4 స్థానాలు అయితే అక్కడ ఎన్డీఏ కూటమికి 6 నుంచి 8 స్థానాలు వస్తాయని చెప్పేసి ఒక జాతీయ సంస్థ చెప్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో సమాచారం వస్తాయి. ఎందుకంటే అన్ని ఛానల్స్ ని నేను గాని ఇంకోళ్ళు గాని చూసే అవకాశం లేదు కనుక వాటికి సంబంధించినటువంటి క్రెడిబిలిటీ ఏమిటనేటువంటిది బహుశా కాంగ్రెస్ నాయకులు కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇట్లాంటి వాటన్నిటిని ప్రస్తావించారు. అందుకని వీటికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అది. ఈ క్రెడిబిలిటీని లెక్క వేసుకొని పార్టీల వాళ్ళు వీర సౌర ప్రతిజ్ఞలు చేయటం అనేటువంటిది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి తగిన పని. తెలుగుదేశం ప్రతినిధి నేను ఇంకా రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. అంత వీర ప్రతినిధులు చేయాల్సినటువంటి అవసరం లేదు. అదే గనక అయ్యేట్లయితే ఒకవేళ ఏ కారణంతో అయినా రాకపోయేట్లయితే అది సరైనటువంటి వైఖరి కాదంటున్నారు. రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు సరైన వైఖరి కాదు, చాలా ఇబ్బందులు పడతారు. ఉదాహరణకి ఇప్పుడు ఒకసారి స్థానిక సంస్థల సర్వే ప్రకారం తెలుగుదేశం కూటమి అధికారానికి రాదు. మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక ప్రతిజ్ఞ చేశారు, తిరిగి నేను అధికారానికి వస్తే ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాను. అవును. రాకపోతే ఇప్పుడు ఆయన మానేస్తారా? ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అది బాధ్యతాయుతమైనటువంటి ప్రకటనేనా? డెఫినెట్ గా ఏ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడైనా. ఎందుకంటే ఆయనకి అవమానం జరిగిన మాట వాస్తవం. దాని మీద ఆయన జనంలోకి వెళ్ళారు, అది వేరు. కానీ నేను ముఖ్యమంత్రి అయితేనే తప్ప నేను మళ్ళీ అడుగు పెట్టను అంటే రేపు ఏదన్నా కారణంతో కనుక రాకపోయేట్లయితే ఉంటారా? ఒకవేళ ఉండేట్లయితే ఆ పార్టీకి మనుగడ ఎట్లా అనేటువంటి సమస్య. ఎందుకంటే ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు అధికారం రానంత మాత్రాన పార్టీ దుకాణం మూసేయలేరు కదా. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత అంశం కాదు కదా. అందుకని ఆ విధమైనటువంటిది చేయకూడదు, అటువంటి ప్రకటనలు చేయకూడదు. దేన్నైనా హుందాగా స్వీకరించాలి. తిరిగి ఒకవేళ రాకపోయేట్లయితే తిరిగి జనం విశ్వాసం పొందటానికి చూడాలి. అదేవిధంగా శివపార్వతి గారు జనాన్ని
బిచ్చగాళ్ళలాగా లేదా అడుక్కునే వాళ్ళలాగా చేశారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు బలపరిచినటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు తోఫాల పేరుతోటి లేకపోతే ఇంకొక పేరుతోటి పండుగల సందర్భంగా చేసింది ఏంటండి? రాజులు, రంగప్పలు, లేకపోతే జాగీర్దారులు, జమీందారులు ఉచితంగా దానాల పేరుతోటి పండుగల సందర్భంగా ఇచ్చినటువంటివే కదా. అందుకని మనం మాట్లాడేటప్పుడు మన వెనకాల మనం బలపరిచినటువంటి వాళ్ళు చేసినటువంటి పనులు మనం ఏం చేయబోతున్నాము అనేటువంటిది కూడా ఉండాలి, ముందాగా ఉండాలి నేను చెప్పేది. ఎందుకంటే ఆమెనేమి వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని కాదు, లేదు కాదు ఎందుకంటే చరిత్రలో అధికారంలో ఎవరున్నా అటువంటి పనులకి పాల్పడినటువంటి వాళ్ళే ఉన్నారు అనేది ఒకటి. రెండవది, తెలుగుదేశం ప్రతినిధి అనేక అంశాలని చెప్పారు. ఏది? వైసీపీకి ప్రతికూలంగా ఉన్నటువంటి అంశాలని. నేనేమంటున్నానంటే ఎన్నికల ప్రచారంలో వాటి మీద 3 పార్టీల కూటమి ఏమన్నా చెప్పిందా? మద్యపానం నిషేధాన్ని అమలు జరపలేదని వాళ్ళు చెప్పారు, ఓకే, దానికి ఆధారం అమలు జరుపుతామని కానీ, లేదా సిపిఎస్ ను పునరుద్ధరిస్తామని కానీ, లేదా ఇంకోటి కానీ ఏమన్నా చెప్పారా అంటే వాటి గురించి చెప్పలేదు. ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని దించడం గురించి తప్ప, ఉదాహరణకి రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు. రైల్వే జోన్ మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి 5 ఏళ్లలో ఏం చేశారండి? ఏమన్నా ప్రాథమికమైనటువంటి చర్యలు ఏమన్నా తీసుకున్నారు రైల్వే జోన్ కి? అంటే కేంద్రం సపోర్ట్ మాకు ఉంటది కదా, బీజేపీ సపోర్ట్ మేము చేయగలుగుతాం అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్. అదే అంటున్నా, కేంద్ర సపోర్ట్ మొదటి 5 సంవత్సరాలు బీజేపీ స్వయంగా ఉంది కదా. బీజేపీ స్వయంగా తెలుగుదేశం నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉంది కదా, ఎందుకని చేయలేదు? అది ప్రశ్న. ఇప్పుడు తర్వాత వైసీపీ కూడా కేంద్రం పూర్తి సపోర్ట్ ఇచ్చింది, కేంద్రానికి అంతకంటే ఎక్కువ సపోర్ట్ వైసీపీ ఇచ్చింది. కానీ ఎందుకని రైల్వే జోన్ ఎందుకని రాలేదు అంటే ఇక్కడ సామెత ఉంది, అందరూ శాఖాహారులే కానీ మధ్యలో రొయ్యల బుట్ట మాయమైంది అన్నట్టుగా అందరూ రాష్ట్రం గురించి కబుర్లు చెప్పినటువంటి వాళ్ళే, కానీ రాష్ట్రానికి సంబంధించి కేంద్రంతో సత్సంబంధాలు కలిగినటువంటి వాళ్లే కదా ఇద్దరు కూడా. అందుకని ఇవన్నీ అంటే వీరశూర ప్రతిజ్ఞలు చేయొద్దు అనేటువంటి ఎన్నికలు ఎట్లా 24 hours 28 hours లో ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఆ విధమైనటువంటి చేయడం ద్వారా ఉపయోగం ఏంటి అనేటువంటిది ఒకటి. అంటే ఓవరాల్ గా ఈ డిఫరెన్స్ ఎన్నికలకు ముందు చెప్పాను, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్పాను, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయిపోయిన తర్వాత కూడా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరు గెలిచినా గానీ 90+ సీట్లతో మాత్రం అధికారానికి వస్తారు తప్ప అనుకున్నట్టుగా 160 170 లేకపోతే 275 ఆ విధమైనటువంటి ఏకపక్షం స్వీపింగ్ అనేటువంటిది జరగదు అనేది ఈ సందర్భంగా కూడా నేను చెప్తాను. ఓకే శివపార్తి గారు, మీరు 2 మాటల్లో రెస్పాండ్ అవ్వండి. నేను సార్ చెప్పిన దానికి, కోటేశ్వరరావు గారు చెప్పిన దానికి నేను చెప్తాను. సార్, గతంలో పథకాలు ఇచ్చారు, అందుకని నా సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తుంది, మేము ప్రజలకు డబ్బులు ఇచ్చాము మమ్మల్ని గెలిపిస్తారు, ప్రజలు గెలిపిస్తారు అని ఎక్కడా మాట్లాడలేదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఎంతో కొంత చేశారు. మేము రోడ్లు వేయము, రాజధాని కట్టాం, పోలవరం కట్టాం, కానీ సంక్షేమం ఇస్తాం, ప్రజలు డబ్బులు ఇస్తే మాకు ఓట్లు వేస్తారు. అలా ఎవ్వరు ట్రీట్ చేయలేదు, గత ప్రభుత్వాలు ఎవ్వరు ట్రీట్ చేయలే. సంక్షేమంతో పాటు ఎంతో కొంత డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు. మా సంక్షేమం మమ్మల్ని గెలిపిస్తుందని ఏ నాయకుడు చెప్పలా, ఏ ప్రభుత్వాలు చెప్పలా, అంత గతంలో ఏ పార్టీలు చెప్పలా. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే చెప్పింది అది. అందుకు నేను అంటున్నాను, ప్రజలు మీ దృష్టిలో ఎలా కనిపిస్తున్నారు అని. మేమేమి చెయ్యం, మీకు డబ్బులు ఇస్తాం, మీరు మాకు ఓటేస్తారు. మేమేమి చెయ్యం, మేము మీకు డబ్బులు రాష్ట్రానికి ఏమి చెయ్యం కానీ మాకు ఓట్లేస్తారు అంటే ప్రజలను మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారు అంటే, మీరు డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు, మేము ప్రజలకు డబ్బులు ఇస్తాం కాబట్టి ఓట్లేస్తారు, ప్రజలకు డబ్బే కావాలి, అదా మీరు చెప్తుంది? రాష్ట్ర ప్రయోజనాలు ప్రజలు పట్టించుకోరు రుద్దుతున్నారు వీళ్ళు. అంటే ఒక రకమైన ఒక ఇదిలో ప్రజలు వీళ్ళే తీసుకెళ్తున్నారు. అది ప్రమాదకరం సార్. మీరు గత ప్రభుత్వాలు చేసింది ఏంటి అనొద్దు, వైసీపీ దానికి భిన్నంగా చేస్తుంది. సంక్షేమం ఒక పార్ట్ ఆఫ్ ద పవర్, అంతేకాని అదే అసలు పరిపాలన అంటేనే ఈ డబ్బులు ఇవ్వడం అనే ప్రాసెస్ ఎవరు చేయలే, వీళ్ళు మాత్రమే చేశారు. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు 2 మాటల్లో మీరు కూడా
సార్ నాకు ఇంకొకటి చెప్పండి, ఆయన సార్ చెప్పారు చెప్పండి. సిపిఆర్ఎస్ గురించి మాట్లాడారా, విశాఖ స్టీల్ గురించి, రైల్వే జోన్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మేము వచ్చిన 100 రోజులు నాకు టైం వేయండి అని ఉద్యోగులు వేడుకున్నారు, చెప్పారు. 100 రోజుల్లో నేను సిపిఎస్ గురించి చర్చ జరుపుతాను, కేంద్రంతో మాట్లాడతాను, పెద్దలతో కూర్చొని చర్చ చేస్తాను, సాధ్యమైనంత వరకు దాన్ని రద్దు చేస్తాను, మేము దాన్ని చేయడానికి 100% నా ప్రయత్నం నేను చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే విశాఖ స్టీల్ గురించి కూడా మాట్లాడారు. విశాఖ స్టీల్ ఎట్టి పరిస్థితుల్లో గనులు తెచ్చుకునేలాగా, మనం స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకునేలాగా నేను చేస్తాను అని హామీ ఇచ్చారు. ఈ 2 విషయాలు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇందులో మేము వెనక్కి తగ్గేదే లేదు. రేపు గవర్నమెంట్ ఫామ్ అయితే, ఎన్డీఏ ఫామ్ అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ 2 విషయాల మీద స్టాండ్ తీసుకుంటారు, దాని గురించి ప్రయత్నాలు చేస్తారు. వెంకటేశ్వర రెడ్డి గారు 2 మాటల్లో. 14 నుంచి 19 వరకు ఇదే కూటమిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, బీజేపీ ఉంది, తెలుగుదేశం ఉంది. ఒక ప్రశ్నకు ఆన్సర్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు పవర్ లో లేరు, పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చారు మాత్రం గమనించాలి. మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కరు అభివృద్ధి గురించి ఎవరి భాష్యం వాళ్ళు చెప్తారు. కొంతమంది రోడ్లు వేసాము, బిల్డింగ్లు కట్టాము, ఏసీలో ఉన్నాము, కారులో తిరిగాము అనేది కొంతమంది అభివృద్ధి అని ఆలోచిస్తారు. మా దృష్టిలో అభివృద్ధి అంటే విద్యాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, సంక్షేమాభివృద్ధి, ప్రజల సంక్షేమం. ప్లీజ్ సొల్లేంది మధ్యలో ఇంటర్తో అవుతావు. నేను మాట్లాడేటప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ అంత హార్ష్గా మాట్లాడొద్దు ప్లీజ్. మాట్లాడొద్దండి. మీరు కూడా చెప్పాలి కదండి. అలాంటి పదాలు ఎందుకు, సొల్లు అనే పదం వాడొద్దు. మిమ్మల్ని వినయంగా సమయం అడిగి తీసుకొని మీరు ఇచ్చేదాకా ఓపిక బట్టి మాట్లాడుతున్నాను. వెంకటేశ్వర రెడ్డి గారు ఎందుకు అంత ఓపిక బట్టి మాట్లాడుతున్నాను. నేనున్నాను కదా, నేనున్నాను కదా, చూడండి. దేనికి చూస్తూ ఉన్నారు? పైగా మీరు అలా హార్ష్గా మాట్లాడొద్దని నాకు చెప్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు ఇది కరెక్ట్ అని మీరు పెద్దలు, మీకు మేము చెప్పేంత టోలం కాదు, మీకు తెలియదు కాదు, ఎన్ని డిబేట్లు చూడలేదు మీరు, చెప్పండి. కరెక్టా? ఇలా డిబేట్ లో ఇలా ఇంటరప్ట్ అవ్వడం కరెక్టా? డిబేట్ ఒకరి సమయంలో ఒకరు ఇంటరప్ట్ అవ్వడం కరెక్టా? వెంకటేశ్వర రెడ్డి గారు ఇట్ హ్యాపెన్స్ డిబేట్ లో కదా, ఇట్ హ్యాపెన్స్. ఏదన్నా పరిమితి దాటితే నేనున్నాను మేనేజ్ చేయడానికి. మాట్లాడండి. పరిమితి ప్రతిసారి దాటుతూనే ఉన్నారు కదా, ప్లీజ్ ప్రతిసారి దాటుతూనే ఉన్నారు కదా. ఒకసారి అయితే అనుకోవచ్చు, 2 సార్లు అయితే అనుకోవచ్చు, ప్రతిసారి నేను వినయంగా ప్రతిసారి మీరు అవసరం లేదు. వెంకటేశ్వర రెడ్డి గారు ఎందుకు మిమ్మల్ని సమయం అడిగి మీరు సమయం ఇచ్చేంత వరకు ఉండి నేను మాట్లాడుతుంటే మధ్య మధ్యలో ఈ రొల్లుడు ఎందుకండి? ఎందుకు అలాంటి పదాలు ఎందుకు చెప్పండి. అడిగిన ప్రశ్నలకే కాదు, ఆమె అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్తున్నాను, చెప్పనిస్తారా లేదా? చెప్పని మీకు టైం ఇస్తున్నాం కదా, మీరు మాట్లాడుతున్నారు కదా. డిబేట్ అన్నప్పుడు సహజంగా మిగతా గెస్ట్ కూడా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ అవుతుంటారు. దానికి అంత హార్ష్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. నేను ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడండి, మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. మా దృష్టిలో అభివృద్ధి అంటే విద్యాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సంరక్షణే పరిపాలన దక్షత అనేది మా అభిప్రాయం. ప్రజల్ని సంరక్షించిన కాడికి, ప్రజల సంక్షేమంగా చూచుకోని కాడికి ఆ రాజు అనేవాడు వ్యర్థం అనేది మా అభిప్రాయం. కాబట్టి మా విధానం ఇలానే ఉంటది, ఇదే మా విధానం. అది కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ప్రజలకు నచ్చింది. రేపొద్దున నచ్చింది లేదో రేపొద్దున ఈ టైం కల్లా తీర్పు కూడా తెలుస్తుంది. మీరు లీడర్ అనే వాడు వాడాలేమో, రాజు అనే కంటే కూడా. సరే, లీడరే అనుకో, లీడరు, నాయకులు ప్రజల్ని చూడాల్సింది సంక్షేమంగా చూడాలి, సంరక్షణగా చూడాలి, జ్ఞానాభివృద్ధి ఉండాలి, ఆరోగ్యాభివృద్ధి ఉండాలి. వీటి మీదే మా కాన్సంట్రేషన్ ఉంటది. ఓకే, సరే. ఒక్క నిమిషం శివపార్వతి గారు, నేను గురుమూర్తి గారితో మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడొచ్చా? గురుమూర్తి గారు ప్లీజ్. సార్, వాళ్ళు ఒక్కటే, కోటేశ్వరరావు గారు కొన్ని విషయాలు ప్రస్తావించారు, వెంకటేశ్వర రెడ్డి గారు కొన్ని విషయాలు ప్రస్తావించారు. 50-50 ఛాన్స్ అన్నారు, సమస్య లేదు. వారు వన్ సైడ్. ఒకటి. 2,
డైరెక్ట్ ఇప్పుడు కోటేశ్వర గారు చెప్తారు, మీరేమన్నా చెప్పారా, మీరేమన్నా గతంలో చేయలేదా అని. మేము గతంలో పరిపాలన చేసినప్పుడు అభివృద్ధితో పాటు సంక్షేమం చేసాం, కానీ పన్నులు ఇంత భయంకరంగా పెంచాల. మేము ఇప్పుడు కూడా ఏం చెబుతున్నామంటే, మీరు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఏదైతే 2.5 లక్షల కోట్లు ఇచ్చారో దానికంటే రేటింపు ప్రజల నుంచి మీరు పన్నులు వేశారు కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా ఆ నొప్పి తగిలింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నారని చెబుతున్నాం. మేమైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎన్నిసార్లు పెంచారో చూసాం, ఇప్పుడు గతంలో ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో చూసాం, నిత్యావసర వస్తువులు ఎన్ని కూడా చూసాం. అదే విధంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక మేనిఫెస్టో ఇచ్చాం, అసలు మీరేం చెప్పారు, మీరు విమర్శించటమేగా అంటున్నారు. మద్యం మీద మేమేమన్నాం, మేము నిషేధిస్తామని చెప్పలా. వాళ్ళకలాగా కల్తీ మద్యమేమో గతంలో పాలసీ తీసుకొస్తాము, మంచి మద్యం ఇస్తాం, మద్యం దాటం తప్పే, ప్రపంచానికి తెలుసు, అన్ని దేశాలకు తెలుసు, కానీ అన్ని చోట్ల ఉంది. గతంలో మేము కూడా మద్య నిషేధం చేశాం, కానీ అది కుదరలా. కానీ ఆయన అన్నాడు కాబట్టి, నేను మద్య నిషేధం చేసి ఎన్నికలకు వెళ్తా అన్నాడు కాబట్టి మేము అడిగాం. తప్పేముంది ఇందులో, అది తప్పేం కాదు కదా. అంటే మీరేం చెప్పలేదంటే మేము ఖచ్చితంగా చెప్పాం. సూపర్ 6 పథకాలు చెప్పాం, బీసీ డిక్లరేషన్ చెప్పాం, పంచాయతీరాజ్ డిక్లరేషన్ చెప్పాం. ఇవన్నీ కూడా మేము కూడా ప్రజలందరూ కూడా అన్ని వర్గాలకు ఏం చేస్తామని చాలా క్లియర్ కట్ గా చెప్పాం. అంతేకాదు ఇవాళ వాళ్లే వైసీపీ వాళ్ళే తప్పకుండా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని వర్గాలు ఎడగొట్టేశాడు మొదటే. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఈ టీచర్స్ గానీ ఉద్యోగస్తులు గానీ చదువుకున్నవాడు అసలు మాకు అవసరం, మా ఓటు కాదు, ఈ మాట నేను చెప్పలా. ఎలక్షన్ జరుగుతున్నప్పుడు టీచర్ నా కేకేసి చెప్పారు, ఏమంటే అసలు వాళ్ళు మేము ఎట్లా వేస్తామండి, వాళ్ళు మేము కాదని చెప్పేసాడు ఆయన, కాబట్టి మేము ఎవరం కూడా వేయటానికి సిద్ధంగా లేము. తర్వాత మాకు ఇది జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితులకు వచ్చేసి మేము టీచర్ ఉద్యోగం చేయాల్సింది వెళ్ళి బ్రాండీ షాపులు కాపాలా, లేకపోతే దొడ్డు కడగటం, ఈ పనిలోకి వచ్చేసాం మా పరిస్థితులు. కాబట్టి మేము ఖచ్చితంగా మీకు సహకారం చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ ఒక్కటే వైసీపీ విధానం ఎలా ఉందంటే, కింద పడ్డా కూడా మాదే పై చేయి అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లియర్ కట్ గా చెప్పాం, మా నాయకుడు కానీ మేము కానీ. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసామో ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రోజు అభివృద్ధి దేశంలోనే ఉపాధి హామీలో గ్రామీణ వ్యవస్థలో #1 మాది. ఆ రోజున కావాలంటే వాళ్ళే చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు కానీ, టోటల్ LED సిస్టమ్ కానీ, సంపత్ తయారీ కేంద్రాలు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, పంచాయతీరాజ్ బిల్డింగ్లు కానీ, పంట కుంటలు కానీ, ఆ విధంగా బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. ఆ దేశంలో #1 ఆ విధంగా చేశాం. దాంతో పాటు సంక్షేమం కూడా చేశాం. సంక్షేమం చేయటం తప్పు కాదు, సంక్షేమం మీరు చేశారు కాబట్టి మేము అభివృద్ధితో పాటు సంక్షేమం చేశాం. అదే విధంగా దాంతో పాటు పరిశ్రమలు తీసుకొచ్చాం. అన్ని కూడా ఒక సంవత్సరం చేయగలిగిన. అదే విధంగా పోలవరాన్ని నడిపాం, పోలవరాన్ని పరిగెత్తించాం, రాజధాని నిర్మాణం చేశాం. ఎంత సిగ్గు చేయటండి, ఇవాళ రాజధాని ఎక్కడంటే చెప్పుకునే పరిస్థితి ఉందా? ఎక్కడ రాజధాని చెప్పమనండి సార్, ఒకటే చెబుతున్నా సార్, నేను కాన్ఫిడెంట్. మళ్ళీ ఏదో ఇందాక కోటేశ్వర గారు అట్లా ఛాలెంజ్ చేయకూడదంటే, ఛాలెంజ్ ఎందుకు చేస్తారండి? చంద్రబాబు నాయుడు గారిని ఎంత హింస పెట్టారు, ఆ హింస ఈయన పడితే ఆయనకి తెలిసింది ఆ బాధ. ఎంత బాధ పెట్టారు, ప్రతిరోజు కూడా ఎంత హింస పెట్టారు. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఇగిల్చుకుంటా నవ్వుకుంటా ఇగిలిచ్చాడు, కానీ ఇది తప్పు, నా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఆ విధంగా అన్నాడా? ఇంట్లో మహిళలు తీసుకొచ్చి వీళ్ళు బయట పెడతారా? ఇదేనా ఇలా సంస్కృతి? ఇదేనా ఇది ఇలా యొక్క తెలివితేటలు? ఇదంతా ప్రజలు చూడలేదా? ప్రపంచం చూడలేదా? రాష్ట్రం చూడలేదా? రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఇవాళ ఒక్కటే నేను కాన్ఫిడెంట్ గా చెబుతున్నా, పరిపాలకుడు ప్రజలను గనక తొక్కి పెట్టి పరిపాలన చేస్తే ప్రజలు కూడా అంతే స్పీడ్ గా ఆ ప్రభుత్వాన్ని దించుతారు. మీరు కావాలంటే రేపు కూడా నాకు ఎక్కడైనా 10 నిమిషాలు నన్ను కూడా పిలవండి. తప్పకుండా గారు ఏంటి నేను మీరు ఇట్లా మాట్లాడారు ఏంటని మీరు అడగండి, నేను చెప్తాను. ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా తుడిసైపోతుంది. ఇందాక అన్నారు కదా పార్టీ కనుమరుగైద్దని. గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర రెడ్డి గారు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. ఈ పార్టీనే కథం చేస్తా అన్నవాళ్ళు కథం అయిపోయి తప్పితే ఈ పార్టీ ఏమవలా. ఏమైంది తెలంగాణలో మీ సోదరుడు ఏమయ్యాడు? 1 సీటు రాలేదంటాడు. మీకు కూడా అంతే. ఇవాళ మేము ఎప్పుడు కూడా ప్రకృతి విరుద్ధంగా మాట్లాడాలా. వై నాట్ 175 అనొచ్చా మాట? ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం లేదా?
ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం లేదా? 175కు 170 వస్తే మీరే మొత్తం రాష్ట్రాన్ని తుడిచేద్దామన్నా ఈ 5 ఏళ్ళు తుడిసిన చాలు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ మొత్తం ప్రజలందరూ కూడా సార్ అంటున్నారు 50-50 ఛాన్స్ అని. మళ్ళీ చూస్తున్నా 50-50 ఛాన్సెస్ అంటే నేను మళ్ళీ మానేస్తా రాజకీయాలు. అది కూడా చూస్తున్నా. రేపు నేను పిలవండి. ఓకే, తప్పకుండా తప్పకుండా. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్, మనం వేరే సబ్జెక్ట్లోకి వెళ్దాము ప్లీజ్, 2 మాటలు మీరు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ వారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ కానీ ఈ రాష్ట్రంలో కొత్త పార్టీలు కాదు, కొత్త నాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు 3 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి 45 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ఇచ్చి 75 ఏళ్ల అనుభవాన్ని ఇచ్చి విధులు ఇచ్చి నిధులు ఇచ్చి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇచ్చి ఇన్ని చేసిన నా పరిపాలన చూసి ఓటు వేయండి అనలేని చంద్రబాబు కావాలా? ఒక్కసారి అవకాశం ఇస్తే నా వల్ల మేలు జరిగితేనే మీరు నాకు ఓటేయండి అన్న జగన్మోహన్ రెడ్డి గారు కావాలా అన్న నినాదంతో మేము ముందుకెళ్ళాం. ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని విశ్వసించారు, మళ్ళీ మాకు అవకాశం ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారిని కొత్తగా మళ్ళీ అవకాశం ఇవ్వడానికి 14 నుంచి 19 వరకు ఆయన పరిపాలనలో ఉన్నారు. ఆయన దించిన తర్వాతే ఆయన వద్దుచ్చి నీ పరిపాలన మాకు వద్దు అన్న తర్వాతే మాకు అవకాశం ఇచ్చారు. మీ అవకాశం అయిపోయింది, గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర రెడ్డి గారు. మీరు కూడా ఒక అవకాశం అన్నారు, మీ అవకాశం. సరే అండి, నేను సమాధానం చెప్పేశాను. మధ్యలో ఇంటరప్ట్ అవ్వడం అనేది ఇది ఒక కల్చర్ అయిపోయింది. రైట్ శివపార్వతి గారు మీరేదో చెప్పాలి. ఆయన చేసేదేంటో ముందు వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి నీతులు చెప్పడానికి ఏదో మేమేదో ఓడపొడిచామని చెప్పుకోవడానికి ముందుంటారు, కానీ మీరు చేసింది ఏంటి? ఇప్పుడు మీరు చేసింది కూడా ఇంటరప్షనే. విద్యాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, సంక్షేమం వీళ్ళ ఎజెండా అంట. ఆరోగ్యాభివృద్ధి బాగా జరిగితే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు పోయి హైదరాబాద్ లో వైద్యం చేయించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదన్నా వస్తే విజయసాయి రెడ్డి గారు గాని వీళ్ళు గాని హైదరాబాద్ పరిగెత్తరు. హైదరాబాద్ ఎందుకు? కొడాలి నాని గారు గాని బొత్స సత్యనారాయణ గారు గాని ఎందుకు పోయి హైదరాబాద్ లో వైద్యం చేయించుకోవడం? మీరు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు కదా, అక్కడే చేయించుకోవచ్చు కదా. ఎందుకు? విద్యాభివృద్ధి అంట. ఫీజు రియంబర్స్మెంట్ లేక దాదాపు 8 లక్షల మంది స్టూడెంట్స్ ఇప్పుడు నానా అవస్థలు పడుతున్న సర్టిఫికేట్లు రాక వీళ్ళు చేసిన విద్యాభివృద్ధికి. ఇంకా ఇలాగే అమ్మఒడి అదొక బోగస్. ఇక విద్యాభివృద్ధి కోసం అని చెప్పి పెట్టిన ఈ 2 పథకాలు, ఇది ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి నుంచి వస్తుంది పాపం. అది తర్వాత వచ్చిన టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ కంటిన్యూ చేసాయి ఎంతో కొంత. తెలంగాణలో ఈవెన్ తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఏదో కొంచెం కొన్ని చోట్ల జరుగుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ లో అమ్మఒడి ఇస్తున్నామని ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసి బీటెక్ స్టూడెంట్స్ సర్టిఫికెట్స్ కాలేజ్ దగ్గర ఉండి రోడ్ల మీదకి వచ్చారు. చివరికి ఇప్పుడు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని సర్టిఫికెట్స్ తెచ్చుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇదా విద్యాభివృద్ధి? ఇప్పుడు కేంద్రం సర్వశిక్ష అభియాన్ నిధులు 20,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు. నిలువున దుర్వినియోగం చేశారు మీరు. మ్యూచువల్ గ్రాంట్స్ ఏం చేశారు మీరు? స్కూల్స్ పగిలిపోయిన బల్లలు, ఇదేనా? ట్యాబులు ఇస్తే పిల్లలు కూర్చొని ఆటలు ఆడుతున్నారు, దానికి ఒక టీచర్ లేదు. టీచర్ లేకుండా మీరు అది చేసాం ఇది చేసాం. టీచర్స్ 8,000 మంది ఉద్యోగం తీసేశారు మీరు. ఇంతవరకు డిఎస్సీ లేదు. ఏంది మీరు చేసిన విద్యాభివృద్ధి? రైట్ ఓకే, ఈ అంశాలన్నీ మనం అక్కడ తెలుస్తుంది, అక్కడ ప్రజలకు తెలుస్తుందా అది? రైట్. కోటేశ్వరరావు గారు మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారు ఈ అంశాల మీద? నేను సబ్జెక్ట్ చేంజ్ చేయబోతున్నాను. చర్చ తర్వాత అనేకమైనటువంటి అంశాలు కూడా వచ్చాయి. అవును, శివపార్వతి గారు ఏం చెప్పారు? మా పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు గురించి లేదా ఇతర అంశాల గురించి మాట్లాడారని చెప్పారు. విశాఖ ఉక్కు గురించి ఇంకొకటి మాట్లాడలేదని నేను అంటలేదు, మాట్లాడారు. కానీ మాట్లాడిన దాని ఫలితం ఏమైంది అంటే, ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిసారి ఎట్టి పరిస్థితుల్లోనే మేము విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. అటువంటి ప్రైవేటీకరణ జరగకుండా ఆపారు. ఇప్పటి వరకు ఆగిందంటే ఏం ఆపలేదు. మీరు అలాంటి భ్రమలు పెట్టుకోకండి. ఏం ఆపలేదు, అలాంటి భ్రమలు పెట్టుకోకండి. మీరు ఆపారని చెప్పేసి మీరు అనుకుంటే, నేనేమంటానంటే, మీరు ఆపారని చెప్పి అనుకుంటే ఆ బీజేపీతో కనీసం ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా మీరు పెట్టలేకపోయారు. ఆ బీజేపీతో ఉమ్మడి మేనిఫెస్టో కూడా మీరు పెట్టలేదు. మీరు చెప్పినటువంటి అనేక అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు.
మేనిఫెస్టోలో పెట్టనంత మాత్రాన చెయ్యరని చెప్పరు. అక్కడ ఖచ్చితంగా నేను చేస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కబుర్లు చెప్పొద్దు మీరు, ఈ కబుర్లు చెప్పొద్దు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు కబుర్లు చెప్పొద్దు మీరు, ఈ కబుర్లు చెప్పొద్దు. చెప్పాల్సిన అవసరం ఏంటి సార్? అసలు మాకు కబుర్లు చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రజలు మోసం చేయాల్సిన అవసరమే లేదు. మాకు ప్రజలు మోసం చేయాల్సిన అవసరము అగత్యం లేదు. మేము 100% రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము అన్ని చేశాము. పవన్ కళ్యాణ్ గారి త్యాగం కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే చేశారు. రాష్ట్ర సంక్షేమానికి ఆయన నిలబడి ఉన్నారు. మేము చెప్తాం, ఎట్లా నమ్ముతారు మీరు పవర్ లోకి వచ్చిన తర్వాత మాట్లాడకపోతేనో ఏది చేయకపోతేనో 100 రోజుల్లో ఆయన రాకముందు పవర్ లోకి వచ్చిన తర్వాత లేదా ఎన్నికల ముందు చర్చలు చేయకపోతే దెన్ వీ హావ్ టు రైట్. రైట్ రైట్ శివభారతి గారు ఒక్క నిమిషం, కోటేశ్వరరావు గారిని ఫినిష్ అయినిద్దాం. లేదా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఏం చేస్తారంటే తర్వాత చర్చిస్తాను. నేను అనేది మీరు చెప్పేటువంటి కబుర్లు మేనిఫెస్టోలో పెట్టడానికే ధైర్యం లేనటువంటి వాళ్ళు మేము అమలు జరుపుతామంటే ఎట్లా కబుర్లు కాదు సార్, కబుర్లు కాదు. ప్రయోజనాలు కబుర్లు అనొద్దు. అది మిగతా రాజకీయ నాయకులకు చెల్లుబాటు పార్లమెంట్ భాష ప్రకారం కబుర్లు అనేది తప్పు కాదు. చెప్పాల్సిన అవసరం లేదు, అగత్యం లేదు. ఆయన తత్వం అది కాదు, మనస్తత్వం అది కాదు, ఆయన విధానం అది కాదు. మేము పోరాటం చేస్తాం, మేము ప్రయత్నం చేస్తాం, మేము చేయడానికి మీరు చెప్పినటువంటి వాటిని మేనిఫెస్టోలోనే పెట్టనటువంటి వాళ్ళు అమలు జరుపుతామంటే ఎట్లా నమ్ముతారు? అందుకని చెప్తున్నాను, ఇది క్రైటీరియా కాదు. మేనిఫెస్టోలో పెట్టాల్సిన అవసరమే లేదు. చేయాలనుకుంటే మనసుంటే మార్గం ఉంటుంది. మేము చేస్తామన్నాం, చేస్తాం. చేయకపోతే అప్పుడు అడగండి మీరు. అది కూడా చూస్తాం కదా, అది కూడా చూస్తాం. అందుకని ఎందుకన్నా బెటర్ చూస్తారు సార్ మీరు. ఈ 5 ఏళ్ళ కంటే చాలా బెటర్ చూస్తారు. చూశానండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు శివభారతి గారు చెప్పారు, హైదరాబాద్ ఏదన్నా వైద్యం అవసరం అయితే హైదరాబాద్ ఎందుకు వెళ్ళారంటే అది చంద్రబాబు నాయుడు గారి పాలన నిర్వాహకం లేదా 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన నిర్వాహకం. విజయవాడలోనే, విశాఖపట్నంలో అలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయలేదు, లేదా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో కూడా అటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కారణంగా హైదరాబాద్ వెళ్తున్నారు. ఆ లోపాన్ని గుర్తించాలి కదా మనం. ఆ లోపాన్ని ఎయిమ్స్ తీసుకొచ్చాం, మంగళగిరిలో బ్రహ్మాండమైనటువంటి వైద్యం ఉంది. ఈ కబుర్లన్నీ తెలుసులండి, మీరు చెప్పకండి. మీకేమైనా వైఎస్ఆర్ ఉంటే చూసుకోండి, అంతేగాని ఆవేశపడమాకండి సార్. మీరు చక్కగా చెప్పాలి, అంతేగాని ఏం సేవ తెచ్చారు? మీరు తెచ్చారా? మా టైంలో రాలేదు. ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారండి? విశాఖ ప్రత్యేక హోదా తెచ్చారు, ప్యాకేజీ తెచ్చారు, అన్ని మీరే తెచ్చారు. నేనేం కాదంటే అన్ని మీరే తెచ్చారు. మొత్తం అంతా రాష్ట్రాన్ని కూడా మీరే ప్రత్యేక సముద్రాన్ని తెచ్చారు మీరే, కాదనట్లా. అన్ని మొత్తం సర్వం మీరే తెచ్చారు. దాన్ని ఖ్యాతి మీరే తీసుకోండి, నేనే వద్దంట్లా. కానీ మీ 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారు నాశనం చేసిన మాత్రం పట్టించుకోరు మీరు. నేను అదే చెప్తున్నా, ఇద్దరు చెప్తుంది అర్థం కాకపోతే నేను చెప్తున్నా, ఇద్దరు నాశనం చేశారు. ఎక్కువ నాశనం చేశారు, తక్కువ సంవత్సరం ఓకే రైట్. గురుమూర్తి గారు అలాగే చేశారు. రాష్ట్రానికి అన్యాయం బాగు చేసింది మేమే కనుక చేస్తే ఈ రాష్ట్రానికి మళ్ళీ మేమే చేస్తాం. రాసుకోండి.
మంచిదే, చేయండి ఓకే చేయండి. ఖచ్చితంగా సరే చేస్తాం. కొంచెం కాంటెంపరీ టాపిక్స్ మాట్లాడతాను ప్రస్తుతం. చరిత్ర లేదు. ప్రపంచం అంతా బయటకు వచ్చాక ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రపంచం మొత్తం బయటకు వచ్చింది. నేను అదే ఆయన మంచి చెప్తున్నాను. చేశారు కాబట్టి కోటేశ్వరరావు గారు మీరు Right. అవునన్నా కాదన్నా రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రయోజనాలు మెరుగుపడేది ఒక ఎన్డీఏ పాలనలో మాత్రమే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది మీరు చూడబోతారు. Okay. ఇంతకుముందు గతంలో కూడా ఎంతో కొంత సమూహం చేశారంటే అది ఇంతకు ముందు అలయన్స్ లో వెళ్ళినప్పుడే జరిగింది. ఆ కొంచెం కట్టారన్నా, ఆ తాత్కాలిక భవనాలు కట్టారన్నా అప్పుడే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దానిలో జీరో. అది మీరు మాట్లాడే సాహసం మీరు చెయ్యరు. అంటే ఇక్కడ నుంచి లేదు అంటే కోటేశ్వరరావు గారు రైట్ కాదు కోటేశ్వరరావు గారి ఉద్దేశం ఏంటంటే ఇద్దరి పాలనను ఆయన విమర్శిస్తున్నారు కేవలం. ఇదే నిజం, ఇదే సత్యం. యా కోటేశ్వరరావు గారు ఏంటంటే ఆయన పర్టికులర్ గా ఒకరిని అనట్లేదులేండి, వైసీపీ పాలన గురించి కూడా ఆయన విమర్శిస్తూనే ఉన్నారు. ఆయన ఏం అనరండి, ఆయన న్యూట్రల్ గా ఉంటారు కాబట్టి అందరినీ సద్విమర్శ చేస్తారు. మేమేం ఆయన విమర్శ మాకేం బాధ లేదు. మేము చెప్పేది మేము చెప్తున్నాం. మేము పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అన్నారు కబుర్లు చెప్పొద్దని, సార్ కబుర్లు ఆయన చెప్పరు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరేమైనా మాట్లాడుతున్నారా? మేము ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత రేపొద్దున రిజల్ట్స్ వచ్చే సమయంలో మేము ఇవన్నీ చెప్పదలుచుకోలేదు. మా వల్ల మీకు మేలు జరిగితే మాకు ఓటేయమని అడిగాం. అది పరిపాలన చూసి ఓటేయమని అడిగామని కబుర్లు చెప్పలేదు, పబ్లిసిటీ ఇవ్వలేదు, ఎవరిని విమర్శించలేదు. మా వల్ల మీకు మేలు జరిగితే మాకు ఓటేయండి, ఇది మా నినాదం. కాబట్టి అది ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు చూసుకుంటారు. ప్రజలకే వదిలేసాం, మేము ప్రజలకే వదిలేసాం. రేపు ప్రజలు ఎవరికి ఎటు తీర్పు ఇవ్వబోతున్నారో చూద్దాం. మరొకటి ఇప్పుడు అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల గురించే ప్రధానంగా మనం మాట్లాడితే, ఈ ఎన్నికల సమయంలో లేదంటే గత సంవత్సరంన్నర కాలంలో రాజకీయంగా బలమైన మార్పు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోవడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో కూటమి అనేది ఫామ్ అవ్వడానికైనా సరే, లేదంటే వైసీపీకి ఒక బలమైనటువంటి ప్రత్యర్థిని నిలపడంలో వైసీపీకి వ్యతిరేకంగా ఒక బలమైన నినాదం, అంటే ముఖ్యంగా మేము వ్యతిరేక ఓటును చీలనివ్వము అని చెప్పడం కానీ, టీడీపీకి ఒక ఆపత్కాల సమయంలో ఆయన సపోర్ట్గా నిలబడినటువంటి తీరు కానీ చంద్రబాబు గారు జైల్లో ఉన్న సమయంలో, లేదంటే బీజేపీ దగ్గర నాకు ఇబ్బందులు పడుతున్నా అని చెప్తూనే చివరికి మొత్తానికి బీజేపీని కలపడంలో విషయంలో అయినా సరే, ఇలా అన్ని రకాలుగా ఆయన సక్సీడ్ అయిన మాట వాస్తవం. మీకు ఒక బలమైనటువంటి ప్రత్యర్థిని ఎన్నికల్లో, అంటే ఒకవేళ కనుక కూటమి ఏర్పడకపోయి ఉంటే ఖచ్చితంగా వైసీపీ ఇదే పైచేయి అయ్యుండేది అనేది చాలామంది అభిప్రాయం. ఈ నేపథ్యంలో మీతోనే మాట్లాడుతున్నాను, మీ సమాధానం నేను ఇప్పుడు ఈ విషయంలో అడుగుతున్నాను. ముందుగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కృషి ఇలాంటి ఒక టఫ్ ఫైట్ రావడంలో అయినా సరే, రేపు ఒకవేళ మంచి ఫలితం వస్తే కూటమికి, దానికైనా సరే ప్రధానంగా పవన్ కళ్యాణ్ కృషి కారణం అనేది చాలామంది అభిప్రాయం. మీకు ఒక బలమైనటువంటి పోటీ ఇవ్వడానికైనా సరే, ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో వైసీపీని పెట్టడానికైనా, అంటే వాళ్ళ మాటల్లో నేను చెప్తున్నాను, పెట్టడానికైనా సరే ఖచ్చితంగా ఆయనదే కృషి అని చెప్పేసి అంటున్నారు. మీ ఆయన రోల్ మీద మీ అభిప్రాయం ఏంటి వెంకటేశ్వర రెడ్డి గారు? మా అభిప్రాయం ఏంటంటే, క్లియర్ కట్ గా వాళ్ళ పార్టీలు నిలబెట్టుకోవడానికి, వాళ్ళ పొత్తు కలవడానికి, వాళ్ళ యొక్క రెండు పార్టీల ఎగ్జిస్టెన్సీ నిలబెట్టుకోవడానికి, పొత్తు కలవడానికి అది ఉపయోగపడితే ఉపయోగపడి ఉండొచ్చేమో కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు మేనిఫెస్టో సెట్ చేయడంలో కానీ, కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన హామీల విషయం సెట్ చేయడంలో కానీ, ఆ మేనిఫెస్టోలో ఇవి మేము చేసి పెడతామని ప్రజలకు చెప్పడంలో ఖచ్చితంగా వాళ్ళు వైఫల్యం చెందారు. ఇక్కడ ప్రజలు కాబట్టి ఓట్లేసేది, ప్రజలకు ఆ విషయం తెలుసు కాబట్టి మేము అసలు ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి అనేది ప్రత్యర్థి అనే అనుకోట్లా. బికాస్ 14 నుంచి 19 వరకు వాళ్లే ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా గతంలో ఏం చేశారు మీరని అడుగుతారు కదా ప్రజలు. ఎక్కడికి వెళ్ళినా అది నిరూపితం అయింది కాబట్టి ఆరాంగా ఉన్నాం. రేపు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అయ్యే వరకు మేము ఎటువంటి ఈ అభిప్రాయాలు పెట్టుకోదలుచుకోలేదు. ప్రజాభిప్రాయమే శిరోధార్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు మాకు తీర్పునివ్వబోతున్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి మేము ఉన్నాం. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారి పాత్ర నందు గారు రేపు ఎక్కడున్నా పట్టుకురండి, రేపు ప్రజల అభిప్రాయాలు ఎందుకు చూస్తారు. పదాలు జాగ్రత్తగా వాడు తల్లి. పట్టుకోండి తల్లి
మీరు తల్లి ఇందాక కొద్ది ఎంత బాగా పదాలు వాడారో జాగ్రత్తగా మేము వాడు. కూడా అంతే బాగా వాడతాంలే కానీ మీరు ఇంత బాగా వాడారు కదా ఇప్పుడు ఇందాక, దానికి మేమేం తప్పుగా ఏం ఏమండి, మాట్లాడు. నేను ఫోన్ చేస్తే వస్తాను, ఆమె ఎక్కడున్నా లేపుకురండి, ప్రత్యక్షంగా ఆమె మాతో ఎక్కడున్నా పాటు లేపుకురండి. చూడండి మీరు. పదాలు జాగ్రత్తగా రైట్ వాడటం ఓకే నేర్చుకోండి. పర్సనల్ ఎదుటి వాళ్ళతో వదిలేండి మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం డిబేట్ లో మాట్లాడేటప్పుడు పదాలు జాగ్రత్తగా వాడటం నేర్చుకోండి. ప్లీజ్ పట్టుకురావడానికి ప్లీజ్ దానికేమి తప్పేం కాదు. డిబేట్ కి పిలుచుకురండి అనడానికి పట్టుకురండి అని పెద్ద తేడా ఏం ఉండదు. ఓకే అదేదో పెద్ద మీరు పోతద్దంలో వేసి మీ కొడాలి నాని భాష నేనేం మాట్లాడలా. అర్థమైందా? ఓకే ఓకే రైట్ రైట్ ఎందుకులేండి పర్సనల్గా మాట్లాడుకోవద్దు, నేను ఉన్నాను కదా. రైట్ గురుమూర్తి గారు మీరేమంటారు ఈ అంశం మీద? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని చూశారు ఫస్ట్. ఆయన ఇవన్నీ కూడా చూసి అనేక సమస్యల మీద, ఆయన ఆడపిల్లల మిస్సింగ్ విషయం కావచ్చు, గంజాయి కావచ్చు, ఈ ఉద్యోగాలు లేకపోవడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన చాలా ఆవేదన చెందారు. రెండు, ఆయన్ని వ్యక్తిగతంగా ఎంత ఘోరాతి ఘోరంగా వీళ్ళు మాట్లాడారో అంత ఘోరాతి ఘోరంగా మాట్లాడారు. తర్వాత కనీసం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తా ఉంటే రాష్ట్రంలో కూడా రానియకుండా ఆపేశారు. ఇవన్నీ మామూలు విషయాలు కాదు కదా. అందుకే ఆయన చంద్రబాబు నాయుడు గారు కష్టకాలం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన వెళ్ళి ఆయనకు మద్దతు ఇవ్వటమే కాకుండా ఖచ్చితంగా కలిసి పోటీ చేయాలి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజావేదిక మొదలుపెట్టి మరి ఈఎంలు పోల్చడం వరకు కూడా మొత్తం రాష్ట్ర ప్రజలు చూశారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి ఆయన ఏకైక లక్ష్యంతో మరి మంచి పరిపాలన చేయాలి, ప్రజలకు మంచి సంక్షేమ అభివృద్ధి అందించాలనే దాంతో ఆయన పట్టుదలతో పనిచేశారు. నిజంగా కూడా ఆయన అనేక సందర్భాల్లో తగ్గి ఈ కూటమిని కలిపి ఈ కూటమి విజయపథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి అభివృద్ధి సంక్షేమ విషయంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. అదేవిధంగా అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మరి ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెబుతున్నారు గతంలో 14-19 మధ్యనే తేలిపోయిందని. ఏంటి తేలింది? వాస్తవమే తేలింది. ఎందుకంటే పోలవరం వాళ్ళు ఎంత కట్టారో తేలింది, పట్టిసీమను ఎవరు కట్టారో తేలింది, తర్వాత ఆ రోజు అభివృద్ధి ఏ విధంగా ఉందో తేలింది. కరెక్ట్ ప్రజలు 5 ఏళ్ళు కంపేర్ చేసుకున్నారు, 5 కంపేర్ చేసుకున్నారు. ఎవరు ఏ విధమైనటువంటి సంక్షేమం చేశారు, ఎవరు ఏ విధమైన అభివృద్ధి చేశారు, ఆ టైంలో ఏ రకమైన పరిశ్రమలు వచ్చినాయి, ఈ టైంలో ఏ రకమైన పరిశ్రమలు వచ్చినాయి, రైతులకు అప్పుడేం జరిగింది, రైతులకు ఇప్పుడేం జరిగింది, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకుంటా ఉన్నారు. మద్యం విషయంలో ఆ ప్రభుత్వం ఎట్టుంది, ఈ ప్రభుత్వం ఎట్టుంది, ఇసుక విషయంలో ఆ ప్రభుత్వం ఎట్టుంది, ఈ ప్రభుత్వం ఎట్టుంది, ఈ విషయాలన్నీ కూడా కరెక్ట్ గా వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పిందంటే నేను కూడా ఏకీభవిస్తున్నా. ఈ 5 ఏళ్ళు కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు అమాయకులు కాదు ప్రజలు. ఖచ్చితంగా రేపు ప్రజా తీర్పు రాబోతుంది. మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఎందుకంటే మా యొక్క పరిపాలన కావచ్చు, మేము చెప్పిన విషయాలు కావచ్చు, ఈ రోజు ఈ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలు చాలా నమ్మారు, విశ్వసించారు. ప్రజలు ఖచ్చితంగా రేపు మనం ఈ టయానికి వాళ్ళ తీర్పు బయటకు వస్తుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో అధికారంలోకి వస్తాం. మంచి పరిపాలన ప్రజలకు అందిస్తాం. వెంకటేశ్వర రెడ్డి గారు మీరేదో చెప్తున్నారు, శివపార్తి గారు మాట్లాడతాను మీతో. నేను చెప్పాలా? మీరే. ఇప్పుడు కంపారిజన్ చూసుకున్నారు, ప్రజలు ఖచ్చితంగా చూసుకున్నారు. మేము క్లియర్ గా మా డెలివరీ మెకానిజం చూశారు, మా డీబీటీ సిస్టమ్ చూశారు, మా వాలంటీర్ విధానం చూశారు, మా సచివాలయ వ్యవస్థ చూశారు, మా సంక్షేమం చూశారు. 2,73,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ప్రజల అకౌంట్ లో డబ్బులు వేయటం చూశారు. అవి కావాలా వద్దా, అవి కొనసాగించాలా వద్దా అనేది ప్రజలు ఖచ్చితంగా నిర్ణయించుకున్నారు. కొనసాగించదలుచుకుంటే మాకు ఓట్లు వేస్తారని మేము అనుకుంటున్నాం. లేదు మాకు అవి అక్కర్లేదు అనుకుంటే వేరే వాళ్ళకి ఓట్లు వేస్తారని అనుకున్నాం. ఖచ్చితంగా నీ ఈవీఎంలో నిక్షిప్తమైన ఇక మిగతా వాళ్ళు ఈ రోజు ఎవరు ఏం చెప్పుకున్నా, నేను చెప్పినా, మా పార్టీ చెప్పినా, అవతల పార్టీ చెప్పినా, ఇంకొకరు చెప్పినా రేపొద్దున రిజల్ట్స్ ఉంటాయి అనగా ఇప్పుడు ఎవరేం చెప్పినా అది సొల్లు కిందకు వస్తే తప్పితే ప్రయోజనం అవ్వదనేది నా ఉద్దేశం. అంటే నేను అడిగింది అది కాదు. అంటే సరే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ అంశాల ఆధారంగా ఓట్లు వేశారు, అదంతా ఒక అంశం అయితే నేను ముందుగా మిమ్మల్ని అడిగింది ఏంటంటే మీకు ఇంత క్లిష్టతరమైనటువంటి పరిస్థితికి అంటే ఒక బలమైన పోటీని నిలబెట్టడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర అనే టాపిక్ నేను రైజ్ చేశాను. అది క్లిష్టతరమైన పరిస్థితి అని మీరు ఆ ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నాయి.
ఈ రాష్ట్ర ప్రజలు గాని మేము గాని దాన్ని అసలు మా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోలేదు. మేము తీసుకోలేదు. ఆట అన్నాక ప్రత్యర్థి అనేవాడు ఉంటాడు, ఆట ఆడతాం, ఖచ్చితంగా మా ఆట మేము ఆడుతున్నాం, గెలుస్తున్నాం. అంతేగాని ఈ క్లిష్టతరమైన పరిస్థితి అని మీరు అనుకుంటున్నారు, లేదా ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి. ఈ రాష్ట్ర ప్రజలు గాని మేము గాని అనుకోవట్లేదు. ఓకే, శివభారతి గారు, సార్ మీరు ఇందాక మేము కనీసం కన్సిడర్ చేయట్లేదు అని చెప్పి అంటున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు. నేను ఒక చిన్న, వీళ్ళు కన్సిడర్ చేసినా చేయకపోయినా మ్యాటర్ ఏంటండి, పెద్ద మ్యాటర్ ఏం లేదు. వాళ్ళు కన్సిడర్ చేయరని ఆయనే చెప్పాడు. వాళ్ళ నాయకుడు మరి ఒకవేళ మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయంటే నేను బాగా ప్రేయర్ చేస్తాను, తర్వాత జరిగేదేదో జరిగిపోద్ది, మనం ఏం చేయలేం కదా అన్నాడు. అలాగే వాళ్ళు కన్సిడర్ చేయరు. వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఏది జరిగితే అదే లెట్ ఇట్ బి అని వదిలేస్తారు. సో వాళ్ళ పంతాను వాళ్ళు ఉంటారు. జనం చీకొట్టిన ఏ కొట్టిన వాళ్ళ పంతాను వాళ్ళు ఉంటారు. మేము చేసిందే కరెక్ట్ అంటారు. ఇంకొక 5 సంవత్సరాలు కూడా ప్రమాణ స్వీకారానికి వాళ్ళు ప్రిపరేషన్ చేస్తానే ఉంటారు. దేనికంటే ఓడిపోయిన దాన్ని ప్రమాణ స్వీకారం చేసుకుంటారు వాళ్ళు కూర్చొని. ఇంకొకటి, ఇందాక మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇలా పొత్తుని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు, బీజేపీని కూడా పొత్తులో తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలు. ఇది సామాన్యుల్లో ఎంత వెళ్ళిందని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను హైదరాబాద్ లో మా బాబుకి ఒక స్కిన్ కి సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆవిడ పేరు వినోదిని గారు. ఆవిడ మేము వెళ్ళంగానే గుర్తుపట్టి పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పండి, నాకు ఆయన అంటే సినిమాల్లో అభిమానం ఉంది కానీ ఆయన అంటే ఇప్పుడు నిజంగా చాలా ప్రేమ పెరిగింది, ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచిది, ఆయన స్వార్థం కోసం ఆలోచించలా, ఆయన పార్టీ ఎదుగుదల కోసం ఆలోచించలా, ఫస్ట్ రాష్ట్రం కోసం అడ్డంగా నిలబడ్డారు, అది మాకు బాగా కదిలించింది. తక్కువ సీట్లు తీసుకున్నా కూడా ఆయన ఆ త్యాగం చేయటం అనేది చిన్న విషయం కాదు. ఆయన రైజింగ్ లో ఉన్నారు, ఆయన పార్టీ పెరిగింది, పర్సంటేజ్ పెరిగింది, కానీ 21 తీసుకోవడం అంటే 24 తీసుకొని కూడా మళ్ళీ 3 బీజేపీకి ఇచ్చారు అంటే అది చిన్న విషయం కాదండి. ఆయన చిన్న వ్యక్తి అయినా, ఆయన అందరిలో వయసులో చిన్నవాడైనా కూడా ఆయన చాలా పెద్దగా ఉన్నతంగా ఆలోచించారు, నా తరపున థ్యాంక్స్ చెప్పండి అని చెప్పారు. మాకు ఇది చాలండి, అది ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగం ప్రతి ఒక్కళ్ళు గమనించారు. ఆవిడ ఎక్కడో తెలంగాణలో ఉన్నారు, కాకపోతే ఆంధ్రాలో మూలాలు ఉన్నాయి కాబట్టి నా ఆంధ్ర బాగుండాలనుకుంది కాబట్టి ఆవిడ ఆంధ్రప్రదేశ్ గురించి రోజు న్యూస్ చూస్తుంది. పరిస్థితి ఏంటంటే ఆవిడ మేము వెళ్ళంగానే గుర్తుపట్టి నన్ను న్యూస్ లో చూస్తూ ఉంటారు కాబట్టి, డిబేట్స్ లో చూస్తూ ఉంటారు కాబట్టి గుర్తుపట్టి మీరు జనసేన కదా, ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి నా తరపున థ్యాంక్స్ చెప్పండి అమ్మా మీరు కనపడితే. మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రోజు మనం చేసిన పని మనం డప్పులు కొట్టుకోక్కర్లేదండి. నేను చేస్తే మీకు ఓటేయండి అని అడగక్కర్లా. పని చేస్తే ఆటోమేటిక్ గా ఫలితం పొందిన వాళ్ళు ఓటేస్తారు, వేయకుండా ఏముంటారు. నేను చేస్తే వేయండి, నేను చేస్తే ప్రత్యేకంగా దాన్ని ట్యాగ్ వేసుకొని మనమేం అడగక్కర్లా. పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ వెళ్ళారు అంతే. నేను రాష్ట్రం కోసమే ఆలోచిస్తానన్నారు, అలాగే చేశారు ఆయన. అలా చేయటం ఎవరి వల్ల కాదండి. ఈ రోజు ఇంత స్వార్థపూరిత రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సామాజికవేత్త అలా ఆయన మాత్రమే చేయగలరు. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని కేస్ స్టడీగా తీసుకోవాలని నేషనల్ మీడియా ట్రై చేస్తుంది. ఈ రోజు మనం కట్టిన వీళ్ళు జెండాలను జతకట్టం మీ ఎజెండా అన్నారు, మేము జత కట్టిన ఆ జెండాల గురించి ఈ రోజు నేషనల్ మీడియా కేస్ స్టడీగా ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. లైక్ మైండెడ్ లీడర్స్ అంతా ఒక ప్లాట్ఫామ్ మీదకి రండి, రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రయత్నం చేయండి. మీరు మీ స్వార్థాల గురించి ఆలోచించకండి, ఒకళ్ళ మీద ఒకళ్ళ బకెట్ల కొద్ది బురద చల్లుకోకండి. ఇది చెప్తుంది ఈ రోజు నేషనల్ మీడియా. అందుకే పవన్ కళ్యాణ్ గారు స్వార్థం కోసం ఆలోచించరు, కబుర్లు చెప్పరని నేను ఇందాక కోటేశ్వరరావు గారికి కూడా చెప్పాను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, విభజన హామీల్లో కూడా మనకు జరగాల్సిన ఏవైతే జరగలేదో ఆ రోజు కూడా మేము నిధుల కోసం అందరికి అఖిలపక్ష సమావేశం పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ వేసి ఇంత డబ్బు రావాలి మీరు అడగండి అని ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా మేమే క్వశ్చన్ చేశాం సార్. మేము ఆ రోజు ఏ రోజైనా రాష్ట్రం కోసం విశాఖ స్టీల్ మీరు ఆపలేదు, మీరు ఆ భ్రమలో ఉండొద్దని కోటేశ్వరరావు గారు అంటున్నారు. మేము భ్రమలో కాదు, మేము ఫైట్ చేసిన వాళ్ళం మాకు తెలుసు. మేము వెళ్ళి నేషనల్ లీడర్స్ ని అడ్డుపడుతుంది మాకు తెలుసు. మీరు లోపల చూడట్లేదు కదా, మేము వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడేది మీకు తెలియదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం వెళ్ళి మా మోదీ గారితో మాట్లాడుతున్నారు మీరు చూడరు కదా, మీకు ఎలా తెలుస్తుంది?
ఆయన చెప్పరు పవన్ కళ్యాణ్ గారు నేను మోదీ గారితో ఇది ఆపాను అని డప్పు కొట్టుకోరు, కానీ చేయాల్సింది చేస్తారు. విశాఖ స్టీలు ప్రైవేటీకరణ ఆపింది మేమే, అది 100% నిజం. రేపు బయటకు వస్తుంది అది కూడా. ఆపడానికి మేము సర్వదా ప్రయత్నం చేస్తాము తర్వాత కూడా. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు 2 మాటలే మాట్లాడండి, నేను కోటేశ్వర గారితో మాట్లాడతాను ప్లీజ్. నేను క్లియర్ గా ఏం చెప్తున్నానంటే ఆయన డప్పు కొట్టుకోరు, ఆయన ఏం చేశారో ప్రజలు చూస్తారని చెప్తారు. చూశారు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన త్యాగానికి తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చినాయో మనం చూసాం. ఆయన చేసిన త్యాగానికి ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినాయో చూసాం. ఆయన చేసిన త్యాగానికి గత 19 ఎన్నికల్లో ఎన్నిట్లో పోటీ చేస్తే ఎంతమందిని గెలిపించారో మనం చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ చూడబోతున్నాం. ఆయన త్యాగానికి ప్రతిఫలం ఆయన చూసాం. నేషనల్ మీడియా లైక్ మైండెడ్ పీపుల్ మొత్తం ఒకటి అవ్వండి అని చెప్తున్నారు. లైక్ మైండెడ్ పీపుల్ మొత్తం ఒకటి అవ్వండి అని చెప్పారు, కానీ ఈ దోపిడీ దొంగలందరూ రాజకీయ నాయకులందరూ ప్రజలను పట్టించుకొని రాజకీయ నాయకులందరూ కలిసి మళ్ళీ ప్రజలను దోచుకోమని చెప్పలేదు. ప్రజలను దోచుకోమని చెప్పలేదు. ప్రజల్ని ఇప్పుడు మొన్న కొట్టుకొని వాటాలు కుదరక మళ్ళీ వాళ్ళు వచ్చేసి భుజాల మీద చేతులు వేసేసి ఇలా కలవమని చెప్పేసి ఏ మీడియా చెప్పలా. అంటే ప్రజల్ని కలవమని చెప్పారు, సిద్ధాంతపరంగా కొంచెం మాకు పీపుల్ ని కలవమని చెప్పారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే లైక్ మైండెడ్ పొలిటీషియన్స్ కాదు, ఫర్ ద పీపుల్ ఫర్ ద స్టేట్ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ కూడా అంటందే ఉందిలే. అంటే ప్రజలు ఇప్పుడు ఆయన అన్నదానికి రిజల్ట్స్ రావాలి కదండి. తెలంగాణలో ఎన్ని గెలిచారో మనం చూసాం, గత ఎన్నికల్లో ఎన్ని గెలిచారో మనం చూసాం, నిన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని గెలిచారో మనం చూసాం. ఇప్పుడు ఎంత ఎగిరారు, ఏం చేశారు, చివరికి ఎన్ని సీట్లు పోటీ చేశారో చూసాం. రేపొద్దున ఎన్ని గెలుస్తారో అందులో చూస్తాం. అంటే రాజకీయంగా ఒకటి అవ్వగలిగారు కదా, ఆ నినాదంతోనే ఒకటి. ఏమండి అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు, చివరికి ఏం జరిగిందో గతంలో మనం చూసాం కదా. ఇవాళ మనకి జరిగిన చరిత్ర మనకు చెప్తుంది. మేము తక్కువ పోటీ చేసి ఎక్కువ గెలుస్తాం, మీరు ఎక్కువ పోటీ చేసి మాకన్నా తక్కువ గెలుస్తారు, రేపు చూసుకుందాం అని. గురుమూర్తి గారు ఒక్క నిమిషంలో మీతో మాట్లాడతాను. నేను ముందుగా ఒకసారి కోటేశ్వర గారితో మాట్లాడతాను ప్లీజ్. కోటేశ్వర గారు మీరు వింటున్నారు, అంటే పవన్ కళ్యాణ్ పాత్ర ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ సమీకరణాలు మార్పులో కానీ కొత్త ఈక్వేషన్స్లో కానీ ఆయన కృషి గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. ఇంతకుముందు గురుమూర్తి గారు కూడా మాట్లాడారు కదా, కష్టకాలంలో మాకు సపోర్ట్గా నిలబడ్డారు, ఒక ఎజెండాను ముందుకు తీసుకురాగలిగాం కలిసి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. జనసేన కూడా అలాగే ఉంది. వాట్ యూ సే, మీరేమంటారు? ఇలాంటి ఒక టఫ్ ఫైట్ అని అనకూడదా? వైసీపీకి ఒక టఫ్ ఫైట్ని పవన్ కళ్యాణ్ గారు ముందుంచగలిగారు అనే మాట మనం వాడకూడదు అంటారా? గత ఎన్నికల ఫలితాలు లేదా గత ఎన్నికల ఓటింగ్ తీర్పు చూసినప్పుడు అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన రెండు కూడా కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టుగా ఒక అవగాహనకు వచ్చాయనేటువంటిది ఒక వాస్తవం, రాజకీయ వాస్తవం. అందుకనే వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పరస్పర విమర్శలన్నింటినీ కూడా అవన్నీ పక్కన పెట్టండి అని ఒక సబ్బు గురించి ఉంటది, ఆ విధంగా తర్వాత చూసుకుందాం అని చెప్పేసి కలిశారు. ఓకే. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఏర్పాటులో ఎంత సక్సెస్ అయ్యారంటే 50% సక్సెస్ అయ్యారనేది నా అంచనా. బీజేపీని తీసుకురావడం వరకు సక్సెస్ అయ్యారు, కానీ ఆ బీజేపీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చలేదు. లేదా వీళ్ళు ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల మీద బీజేపీ ఎక్కడ ఎన్నికల ప్రచారంలో కానీ లేదా వాళ్ళ మేనిఫెస్టోలో కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఒకటి. ఇంకొకటి, క్రౌడ్ ఫండింగ్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు, అంటే పత్రికల్లో చేశాను నేను, ఎందుకంటే స్వయంగా నేను పవన్ కళ్యాణ్ గారిని వినలేదు. శివపార్వతి గారికి మీరు విన్నారా అని అడగొచ్చు, ఎందుకంటే ఆయన చెప్పినటువంటి పత్రికలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా పోలవరం నిర్వాసితులకి 30,000 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాల్సి ఉంటది. అందుకని దాన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేయాలి, నేను 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇది ఒక రాజకీయ నాయకుడిగా లేదా అధికారం రాబోయేటువంటి ఒక రాజకీయ నాయకుడిగా చెప్పాల్సినటువంటి చేయాల్సినటువంటి ప్రకటన కదంటే దాని అర్థం ఏంటి? మేము కేంద్రాన్ని అడగలేము, మేము నిలదీయలేము, తోలు తీయలేము, తాట తీయలేము అని చెప్పేసి ముందుగానే అంగీకరించారనేది నా అభిప్రాయం. అందుకని రెండు రాజకీయంగా 50% సక్సెస్ అయ్యారు. కీలకమైనటువంటి అంశాల్లో ఏ విధమైనటువంటి హామీ
బీజేపీ నుంచి కానీ లేదా ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి కానీ ఆయన ఏమీ సాధించలేకపోయారు ఒకటి. అందువల్ల ఇవన్నీ చూసుకున్నప్పుడు రేపు నిజంగా అధికారం వస్తుందా లేదా అనేటువంటిది నేను ముందే చెప్పినట్టుగా 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు ఒకవేళ అధికారానికి వచ్చేట్లయితే మేము ఇవన్నీ చెప్పలేదు కదా అని చెప్పేసి కేంద్రంలో అక్కడ బీజేపీ అధికారానికి వస్తే కేంద్రంలో బీజేపీ చెప్తుంది. లేదు బీజేపీ ఓడిపోయి ఇతర పార్టీల అధికారం వస్తే మీ ఎజెండా తోటి మాకేం సంబంధం అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి మాటలు వాళ్ళు కూడా మాట్లాడచ్చు. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 50-50 సక్సెస్ అయ్యారు. మిగతా 50 ఏం చేస్తారు ఒకవేళ అధికారానికి వస్తే అనేది రేపు మరుసటి రోజు నుంచే అసలైనటువంటి పరీక్ష వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు అంటే వైసీపీ అమలు చేసినటువంటి పథకాలను ఏమి రద్దు చేస్తామని చెప్పకపోగా ఇంకా మెరుగుపరుస్తామని చెప్పారు. అట్ ది సేమ్ టైం వైసీపీ చేసినటువంటి అప్పుల గురించి 14 లక్షల కోట్ల వరకు 10 నుంచి 14 లక్షల కోట్ల వరకు చేసిందని చెప్పారు. అదే గనక అంత వాళ్ళు 10 లక్షల కోట్లైనా 14 లక్షల కోట్లైనా గానీ ఒక్క పైసా కూడా అదనంగా కొత్త ప్రభుత్వానికి ఈవెన్ వైసీపీ అధికారానికి వచ్చినా ఆ ప్రభుత్వానికి కొత్తగా అప్పు పుట్టేటువంటి అవకాశం లేదు. 14 లక్షల కోట్లు అయితే మొత్తం బ్లాక్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆర్బీఐ గానీ ఫైనాన్స్ కమిషన్ గానీ కేంద్ర ప్రభుత్వం గానీ బ్యాంకులు గానీ ఏవి ఒక్క పైసా కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు. అందుకని ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది రెండు పార్టీలు చెప్పే కబుర్లని మనం రేపటి నుంచే చూసుకోవాలనేది నా అభిప్రాయం. ఓకే, యా శివపార్వతి గారు. సార్ కోటేశ్వరరావు గారు చెప్పిన దానికి నేను ఏకీభవిస్తున్నాను సార్. లాస్ట్ లో ఆయన చెప్పారు అప్పుల గురించి. అండ్ పవన్ కళ్యాణ్ గారికి పాపం 50% మార్క్స్ వేశారు, మాకు అది చాలు. తర్వాత 50% కూడా మేము ఎలా సంపాదించుకోవాలో పాపం ఆయనే ఇస్తారు. 100% సఫలమయ్యారని ఏదో చర్చలో చెప్తారు, ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత, అది వేరే విషయం. ముందైతే 50% సక్సెస్ అయ్యారు బీజేపీని. ఇంకొకటి క్రౌడ్ ఫండింగ్ సార్. ఇప్పుడు నిర్వాసితులకి ఇంతకు ముందు ఉన్న దానికంటే బడ్జెట్ పెరిగింది. ఇప్పుడు కేంద్రం డబ్బులు ఇచ్చినా కూడా ఇంకా రాష్ట్రం యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో అప్పులు అని చెప్పి ఇవ్వట్లేదు కాబట్టి బాధ్యతాయుతంగా ముందు నేనేం చేయగలను, నేను ఇస్తాను, నాలాంటి వాళ్ళు అందరూ వచ్చి కొంచెం చెయ్యండి, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సత్వరంగా జరిగిద్ది. అది ఆయన ఏం చేయగలరు ముందు అది చేశారు. ఏం చెయ్యాలో చేస్తారు మిగతాది కూడా. అది వచ్చే వరకు నేను వెయిట్ చేయను, ఎంతో కొంత నేను చేస్తాను, నాలా చేసేవాళ్ళు ముందుకు వచ్చి ముందు వాళ్ళకి బాధ తీరుద్దాం అన్నారు. అది తప్పేం కాదు, ఎక్కడ నేను చేయలేనని ఒప్పుకోవడం కాదు, అదొకటి గమనించాలి. ఇంకొకటి అప్పుల గురించి మాట్లాడారు. అసలు చాలా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే 14 లక్షల కోట్ల అప్పు ఉంటే వచ్చే ప్రభుత్వం నడపడమే చాలా కష్టసాధ్యమైన విషయం అనేది ఆయన విశ్లేషకులు కాబట్టి, మేధావులు కాబట్టి అర్థమైంది. సో అర్థమైంది కాబట్టి ఆయన చెప్తున్నారు. తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఈ పథకాలని తీసుకొస్తూ డెవలప్మెంట్ చేయడం అనేది కత్తి మీద సాము. ఆ కత్తి మీద సాముని ఎలాగ సారి చేస్తారనేది చూడండి. అక్కడే కదా మన ఈ కూటమి వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, నిధులు ఎలా తేగలుగుతున్నారు, ఈ సంక్షోభం నుంచి ఎలా బయటికి తీసుకురాగలుగుతున్నారు రాష్ట్రాన్ని అనేది మీలాంటి వాళ్ళు గమనిస్తూ ఉండండి. ఇంకా వీలైతే మీ సలహాలు కూడా ఇవ్వండి. రైట్, ఒకసారి గురుమూర్తి గారు మీరు మాట్లాడతారా? కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా 14 లక్షల కోట్లు అయితే ఇంకా రాదని, అది కూడా ఎందుకంటే ఈ మధ్యన కూడా భారీగా అప్పు చేశారు, 20,000 కోట్లు పైపడి అప్పు చేశారు. ఈ కొద్ది గొప్ప ఉంటే ఈ టైంలో కూడా చేసి ఇవాళ రేపట్లో మొత్తానికి అది కోటేశ్వరరావు గారికి చెప్పినట్టు పూర్తి చెల్లిపోతాడు అనుకుంటా మహానుభావుడు. దీన్ని బట్టి ఒక యజమాని గనక ఒక సంస్థను అప్పు చెప్తే ఆ సంస్థను అభివృద్ధి చేయకుండా అప్పులు చేసి ఆ సంస్థను అప్పుల్లో ముంచేస్తే అందుట్లో ఉన్నటువంటి జనమందరూ కూడా రోడ్డును పడితే దాన్ని ప్రజలు విశ్వసిస్తారా అని ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను. ఒక పక్కన అప్పులు, ఒక పక్కన పన్నులు గుల చేసేస్తే వ్యవస్థని ఎవరు విశ్వసిస్తారు? కోటేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తున్నా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఈ రోజు త్యాగం చేశారు. ఆయన త్యాగానికి ఆదర్శంగా తీసుకుని మేము కూడా ఎక్కడ కూడా ఇన్ని పార్టీల కలయికలో జనసేన అనే మాకు అసలు వేరే ఆలోచన లేకుండా అందరం కూడా అరమర్యాదలు లేకుండా అన్ని పార్టీలు కలిసి మేము పని చేసుకోవటం జరిగింది. ఆ విధంగా పని చేసుకోవటం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో అన్నారు, ఈ రాష్ట్రంలో కష్టాలు, కన్నీరు, హత్యలు, ఆత్మహత్యలు,
మరి దోపిడీలు చూసినాక అన్నారు ఆయన, ఈ ప్రభుత్వాన్ని కోకటి వేళ్ళతో కల్పిస్తానని. ఖచ్చితంగా రేపు జరగబోయేది అదే, కోకటి వేళ్ళతో కదలబోతుంది ఈ ప్రభుత్వం. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు ఏదో దొంగలు కలిశారని. అంటే పొత్తులు పెట్టుకుంటాం తప్ప గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టుకోలేదా? ఈ దేశంలో ఉన్న మహామహులే పొత్తులు పెట్టుకున్నారు. ఏదో పెద్ద నేరంలాగా మరి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు. మేము పెట్టుకున్న పొత్తు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, అంతేగాని దోపిడీ కోసం కాదు. దోపిడీ చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు జైల్లో ఉంటారు, ఎవరు ఉండారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇవన్నీ కూడా వెంకటేశ్వర రెడ్డి గారు అంటే ఏదో చంద్రబాబు నాయుడుకి ఆపాదిద్దాం, పవన్ కళ్యాణ్ గారికి ఆపాదిద్దాం అంటే మరి కుదిరేటువంటి పని కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా రేపు మంచి రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ప్రజలందరూ కూడా కూటమికి, ఎన్డీఏ కూటమికి పట్టం కట్టబోతా ఉన్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు చివరిగా, పొత్తులు కలుపుకోవడం అంటే గతంలో ఎందుకు విడిపోయారో చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారో, గతంలో విడిపోవడానికి కారణాలు, ఇప్పుడు మళ్ళీ కలవడానికి కారణాలు కొద్దిగా ప్రజలకు వివరిస్తే, అది తేటతెల్లం చేస్తే, ఆ విడిపోయినప్పుడు మీరు ధర్మ పోరాట దీక్షలు చేశారు, అవన్నీ రికార్డ్ అయినాయి ప్రజల మనసులో, వాటన్నిటికీ వివరణ ఇమ్మని అడుగుతున్నాం. ఖచ్చితంగా ఆ వివరణలు ఇచ్చాం. ఎందుకంటే గతంలో సరే ఇస్తే ప్రజలు మీరు ఇస్తే వాళ్ళు నమ్మితే రేపొద్దున ప్రజలు తీర్పు తెలిసింది. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాం, మేము ప్రజలకు చెప్పాం. ఎందుకంటే అదే ఇస్తే మీరు ఇచ్చుంటే అది కనుక ప్రజలకు తెలిస్తే, వాళ్ళు కనుక మీ మాటలు నమ్మితే రేపొద్దున అది తీర్పులో వెలువడుతుంది. ఖచ్చితంగా వెంకటేశ్వర రెడ్డి గారు రేపు కూడా కూర్చున్నా ఏదో టైంలో నందు గారు తప్పకుండా రేపు సాయంత్రం లోపల ఒక్కసారి మనందరం మళ్ళీ అట్లా మాట్లాడుకుపోతామా? చూస్తాం, రేపు కలుద్దాం తప్పకుండా. ఓకే. రేపు నందు గారు మీరు ఖచ్చితంగా వెంకటేశ్వర రెడ్డి గారిని పిలవాలి, మమ్మల్ని మళ్ళీ కోటేశ్వరరావు గారిని, ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరినీ మమ్మల్ని కనీసం ఒక 10 minutes అయినా మీరు పిలవాలి. ఖచ్చితంగా పిలుస్తానండి, ఖచ్చితంగా. రేపు సాయంత్రం తప్పకుండా మరొకసారి మిమ్మల్ని అందరినీ నేను కూర్చోబెడతాను. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఫైనల్ గా మీరు చెప్పండి, 2 మాటలు చెప్పండి. అదే రేపు ఏ టైం అయినా పర్లేదు, మీరు ఏ టైం పిలిచినా నేను అవైలబుల్ గా ఉంటాను. ఖచ్చితంగా మీ కోఆర్డినేటర్ ద్వారా పిలవండి, ఇమ్మీడియట్లీగా నేను రెస్పాండ్ అవుతాను. నేను తప్పకుండా ఇన్వైట్ చేస్తాను మిమ్మల్ని. చివరిగా కోటేశ్వరరావు గారు మీరేమైనా చెప్తారా? కంక్లూడ్ తెలుసుకుంది. ఒకవేళ వైసీపీ అధికారానికి వస్తే ఇప్పటి వరకు అమలు జరుపుతున్నటువంటి సంక్షేమ పథకాలకి కోత పెడుతుందా లేదా, ఒకటి. కోత పెట్టకపోతే జనం మీద మరిన్ని భారాలు మోపుతుందా లేదా అనేటువంటిది ఒకటి, ఆ సమస్య మీద ఉన్నది. ఇక తెలుగుదేశం ఈ 3 పార్టీల కూటమి అధికారానికి వస్తే మేము ఇంత అనుకోలేదు అని చెప్పేసి, ఇప్పుడు లంకె బిందెల్లో ఉన్నాయనుకున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన తర్వాత చెప్పినట్టుగా, మేము ఇంత అనుకోలేదు, ఇంత దారుణంగా ఉంది, అందుకని మేము ఫలానా అమలు జరపలేకపోతున్నాం అనేటువంటి మాట ఆ కూటమి నుంచి రాకూడదు. ఎందుకు అంటే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, లేదా అంతకంటే ఎక్కువ పుస్తకాలు చదివి గ్రంథాలు చదివినటువంటి పవన్ కళ్యాణ్ గారు, లేదా మొత్తం సర్వం విశ్వగురువుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, వీళ్ళందరూ కలిసి చేసినటువంటి విమర్శలు, లేదా ఇవన్నీ కూడా అధికారంలో ముందే చెప్పారు కనుక మేము తర్వాత ఈ కారణంతో మేము చేయలేమనేటువంటి సంజాయిషి ఆ కూటమి నుంచి ఒకవేళ అది గెలిస్తే రాకూడదు. వస్తే మాత్రం మరుసటి రోజు నుంచే దాని మీద విమర్శలు అనేటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. రైట్. తప్పకుండా రేపు ఫలితాల తర్వాత, లేదంటే ఫలితాలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత తప్పకుండా మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తాను. మీరు టైం చూసుకొని మాకు కొంత సమయం ఇవ్వాలని నేను కూడా కోరుతున్నాను మీ అందరినీ. థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. గురుమూర్తి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, కోటేశ్వరరావు గారు, శివపార్తి గారు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.